Namaste everyone. Welcome to your favorite Telugu channel Physics Wala. In that we are going to see now a series of lectures in Sambhav NEET series. So today we are going to the next lecture electrochemistry. ఇవాళ మన నెక్స్ట్ లెక్చర్ ఏంటి? ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం చూడబోయేటటువంటి టాపిక్స్ కండక్టెన్స్, కండక్టివిటీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అవి ఎలా చూస్తాం. ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అండ్ ఫారడే లాస్, electrochemical cells and electrochemical potential what you are going to have, and EMF series and all, and then electrochemical series and batteries, corrosion. ఇవన్నీ కూడా మనకి నీట్ కోస్కర అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని అవన్నీ కూడా ఈరోజు మనం నీట్ ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనే యాంగిల్లో చూద్దాం. సో ద ఫస్ట్ విల్ గో ఫర్ కండక్టెన్స్. అసలు మనం ఈ పర్టికులర్ చాప్టర్లో మెయిన్గా చూసేది కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. అంటే మనకి ఫిజిక్స్లో మీరు ఆల్రెడీ రెసిస్టెన్స్, కండక్టివిటీ ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. దేనికోసం? మెటల్స్ కోసం, సాలిడ్స్ కోసం. కానీ మనకి కెమిస్ట్రీకి సంబంధించి కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ యొక్క కండక్టెన్స్ తెలుసుకోవడానికి ముందు మీరు ఫిజిక్స్లో తెలుసుకున్నటువంటి ఆ కండక్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఆ కండక్టెన్స్ తెలియాలి అంటే కనుక రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఏంటి మనకి? రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. రెసిస్టెన్స్ని మనం ఏ రకంగా చూపిస్తాం? ఆర్ అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం. సో నౌ రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్, ఏదైనా ఒక మెటల్ యొక్క రెసిస్టెన్స్ ఎంత లెంత్ ఉంటే అంత ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అండ్ ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ మెటల్ రాడ్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ, సో దట్ ఐ క్యాన్ సే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. అంటే ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం మనం రో అనే ఒక పదాన్ని వాడాం. సో ఇప్పుడు ఈ రో అంటే ఏంటి? రో ఈజ్ గోయింగ్ టు బి రెసిస్టివిటీ. దీన్నే మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో ఈ రోని మనం గ్రీక్ వర్డ్లో రో అంటాం. దీన్నే మనం రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అని చెప్పి పిలుస్తాం. కానీ మనం ఇప్పుడు రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్సే పదం కంటే కూడా రెసిస్టివిటీ అనే పదాన్ని ఎక్కువగా వాడమని చెప్పి IUPAC గైడ్లైన్స్ ఉన్నాయి మనకి. సో దాట్ వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ద వర్డ్ రెసిస్టివిటీ. సో నౌ దిస్ రెసిస్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ బై ఎల్. చెప్పొచ్చు కదా ఈ రకంగా. సో ఏ ఇంటూ ఆర్ బై ఎల్. సో దాన్ని రెసిస్టెన్స్ జనరల్గా దేంట్లో చూపిస్తాం మనం? ఓమ్స్లో డిఫైన్ చేస్తాం. సో నౌ ఏ బై ఎల్ ఇంటూ ఆర్. సో నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ రెసిస్టివిటీ వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ స్క్వేర్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్, దెన్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టివిటీ. సో అందుకోసం మనకి ఓమ్స్లో చూపిస్తాం. సో ఓమ్ ఇన్ కేస్ ఆఫ్ మీటర్, ఒక మీటర్ పోతే ఓమ్ మీటర్. యూనిట్స్ ఆర్ గోయింగ్ టు బి ohm meter is going to be the units of your resistivity. సో అది మనకి రెసిస్టెన్స్ తెలిస్తే దానికోసం మనకి ఈ పర్టికులర్ రెసిస్టివిటీని తెలుసుకోవడానికి వాడతాం. సో ఈ రెసిస్టివిటీ ప్రకారమే మనకి కండక్టివిటీ అనేది తెలుస్తుంది. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో బిఫోర్ గోయింగ్ టు సీ దాట్ వన్, we will see what type of conductance we are going to be having. ఏ రకమైన కండక్టెన్స్లు మనకు ఉన్నాయి? మెటాలిక్ కండక్షన్, ఎలక్ట్రోలైటిక్ కండక్షన్. చెప్పాను కదా, మనం ఇప్పుడు మాట్లాడుతుంది మెటాలిక్ కండక్షన్ కోసం. కానీ మనం చూద్దామనుకుంటుంది ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ బికాస్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో మనం ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్ గురించే మాట్లాడుకుంటాం. సో నాట్ గోయింగ్ టు బి అబౌట్ ద మెటాలిక్ కండక్షన్, బట్ స్టిల్ వాట్ ద డిఫరెన్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ బిట్వీన్ దీస్ టూ అనేది ఇక్కడ చూద్దాం మనం. మెటాలిక్ కండక్షన్, ఎలక్ట్రోలైటిక్ కండక్షన్. సో ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక
electrons are responsible for the electrolytic conduction. Which is going to be responsible for the electrolytic conduction? It is going to be electrons. Electrons అనేవి responsible. Electrolytic conduction లో ions. ఇక్కడేమో electrons, ఇక్కడేమో ions. Ions మూవ్ అవడం వలన ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ కనిపిస్తుంది. వెరాజ్ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ వల్ల మనకి ఎలక్ట్రానిక్ కండక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ గోయింగ్ మెటాలిక్ కండక్షన్. ఇట్ ఈస్ కండక్ట్స్ ఇన్ సాలిడ్ ఆర్ మోల్టెన్ స్టేట్. అంటే అది సాలిడ్ స్టేట్లో ఉన్నా సరే కండక్టివిటీ చూపిస్తుంది, మోల్టెన్ లిక్విడ్ స్టేట్లో ఉన్నా సరే చూపిస్తుంది. కానీ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఇట్ షుడ్ బి ఇన్ సొల్యూషన్ ఆర్ మోల్టెన్ స్టేట్. ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్ కావాలి అంటే కనుక అది కంపల్సరీ మోల్టెన్ స్టేట్లో అయినా ఉండాలి, లేదంటే యాక్వస్ లిక్విడ్ సొల్యూషన్ స్టేట్లో అయినా సరే ఉండాలి. అప్పుడు మాత్రమే కండక్టివిటీ కనిపిస్తుంది. నో కెమికల్ చేంజ్ డ్యూరింగ్ ద కండక్షన్. మెటాలిక్ కండక్షన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక కాపర్ వైర్ కండక్షన్ జరుగుతుంటే అది మెటాలిక్ కండక్షన్, లేదు ఒక NaCl ద్వారా మనం కండక్షన్ చేస్తుంటే అది ఎలక్ట్రోలైటిక్ కండక్షన్. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా డిఫరెన్స్ అన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి నో కెమికల్ చేంజ్. కెమికల్ చేంజ్ టేక్స్ ప్లేస్ కంపల్సరీ. కెమికల్ చేంజ్ జరగకపోతే అసలు కండక్టెన్సే జరగదు. సో కెమికల్ చేంజ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద కండక్షన్. సో కండక్షన్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్. మెటాలిక్ కండక్షన్ ఎప్పుడు కూడా టెంపరేచర్ పెరిగితే తగ్గుతుంది. ఎందుకంటే ద మూమెంట్ ఆఫ్ ద పర్టికులర్ పార్టికల్స్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్. సో వైబ్రేషనల్ అవన్నీ కూడా రెసిస్ట్ అవుతాయి. కాబట్టి కండక్టెన్స్ విల్ బి డిక్రీజెస్ విత్ increase in temperature in case of metallic conduction. అదే ఇక్కడ కండక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. ఎందుకంటే ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో నెంబర్ ఆఫ్ డిసోసియేషన్ అయాన్స్ ఆర్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. అయాన్స్ డిసోసియేషన్ ఇంక్రీజ్ అవుతుంది, విస్కాసిటీ తగ్గుతుంది. సో విస్కాసిటీ తగ్గడం వల్ల ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అయానిక్ మొబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. సో దట్స్ వై ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. ఇవి మనకి బేసిక్గా డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ అండ్ మెటాలిక్ కండక్షన్. ఇప్పుడు మనం కండక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ వీ క్యాన్ ఏబుల్ టు సే రెసిప్రోకల్ ఆఫ్ రో ఈజ్ కండక్టివిటీ. మనం ఇందాక ఏదైతే రెసిస్టివిటీ చెప్పుకున్నామో ఆ రెసిస్టివిటీకి రెసిప్రోకలే మన కండక్టివిటీ. సో వాట్ వీ క్యాన్ ఏబుల్ టు రైట్ నౌ, R ఈజ్ ఈక్వల్ టు 1/G. ఎలా అయితే రెసిస్టివిటీకి రెసిప్రోకల్ ఇదైందో, సో కండక్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ కండక్టెన్స్. నేను ఇక్కడ G అనే పదాంతో చూపిస్తున్నాను నేను. కండక్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు 1/R. సో దిస్ G ఈజ్ ఈక్వల్ టు 1/R. సో మనం R ఏం చెప్పుకున్నాం మనం? సో R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A. సో దీన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. సో G ఈజ్ ఈక్వల్ టు, సో రో అంటే ఏంటి ఇప్పుడు మనకి? R ఈజ్ ఈక్వల్ టు 1/, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? రో ఇంటూ L/A విల్ గో అప్. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను? సో 1/ρ ఈజ్ నథింగ్ బట్ కండక్టివిటీ. సో ఐ కెన్ ఏబుల్ టు సబ్స్టిట్యూట్ నౌ 1/ρ ప్లేస్ యాజ్ K ఈజ్ ఈక్వల్ టు 1/ρ. నౌ వాట్ ఐ విల్ డూ, 1/ρ ప్లేస్లో నేను Kని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి A/L. ఇప్పుడు కండక్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? K ఇంటూ A/L అయింది. K ఇంటూ A/L ఈజ్ గోయింగ్ టు బి నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు గెట్ కండక్టెన్స్. కండక్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A/L. హియర్ K ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ కండక్టివిటీ. G ఏమో కండక్టెన్స్, your K is going to be called as conductivity or specific conductance. K ఏమని చెప్తాం? కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ స్పెసిఫిక్ కండక్టెన్సీ ఆర్ కండక్టివిటీ గురించి మనం ఫర్దర్గా ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. సో ఇప్పుడు K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు? G ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A/L. సో K ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ L/A. G ఇంటూ L/A. సో ఇక్కడ మనకి ఏమవుతుంది?
units are going to be equal to, so what will be the units? Now we can able to write for this one, Siemens centimeter inverse. So ohm is going to be also fine, or 1 by ohm is going to be called as mho. This is called ohm. 1 by ohm is going to be called as mho, MHO, reverse. So this is also going to be given Siemens. Yes. So units are going to be centimeter, meter inverse in SI system, centimeter inverse in your CGS system. So మనం జనరల్గా తక్కువ వాల్యూస్ కాబట్టి Siemens సెంటీమీటర్ ఇన్వర్స్లో మాత్రమే మనం ఈ పర్టికులర్ కండక్టివిటీని జనరల్గా స్పెసిఫై చేస్తూ ఉంటాం. సో దిస్ K ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్రెస్ ఇన్ ద యూనిట్స్ Siemens సెంటీమీటర్ ఇన్వర్స్. సో ఇది ఎలా కనుక్కుంటాం మనం జనరల్గా కండక్టివిటీని? సో కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ కండక్టర్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్ బై వెయిట్స్టన్ బ్రిడ్జ్. సో వెయిట్స్టన్ బ్రిడ్జ్లో మనకి రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనకి జనరల్గా చెప్పేసుకుంటాం. సో అందుకని మనకి ప్రాబ్లమే లేదు. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్ ఉందో, సో మెజర్మెంట్ ఆఫ్ కేకి మనం ఏం చెప్పాలి? మెజర్మెంట్ ఆఫ్ కేకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ రిలేషన్ ప్రకారం సో కండక్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి 1 by r. సో I will be writing now K is equal to 1 by r into L by A. సో నేను రెసిస్టెన్స్ కనుక్కుంటే ఆటోమేటిక్గా కండక్టివిటీని కనుక్కోవచ్చు. సో రెసిస్టెన్స్ని కనుక్కుంటే కండక్టివిటీ కనుక్కోవచ్చు. సో దీని ప్రకారం నేనేం రాయొచ్చు? సో దిస్ L by A is going to be called as cell constant G star, which is equal to RK. So now the G star is going to be called as cell constant. So ఇప్పుడు మనకు పదాలు ఏమొచ్చినాయి? G కండక్టెన్స్, R రెసిస్టెన్స్, G స్టార్ సెల్ కాన్స్టెంట్, K కండక్టివిటీ, రో రెసిస్టివిటీ. ఈ అన్ని పదాలు కూడా మనకు గుర్తుండాలి. ఏ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే రిలేషన్స్ మర్చిపోకూడదు. సో నా G స్టార్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఇంటూ కండక్టివిటీ. సో ఆ రకంగా నేను రెసిస్టెన్స్ సెల్ కాన్స్టెంట్ తెలిస్తే కండక్టివిటీని కనుక్కోవచ్చు. ఇప్పుడు మెటాలిక్ కండక్టర్కి ఫర్ ఏ మెటల్ we can able to determine L, we can able to determine A, so that I can get the cell constant. So resistance by Wheatstone bridge. మీ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్లో ఉన్నటువంటి వీట్స్టన్ బ్రిడ్జ్ ప్రకారం నేను రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా నేను ఈ పర్టికులర్ ఫార్ములా ప్రకారం K ఈజ్ ఈక్వల్ టు G స్టార్ బై R. K ఈజ్ ఈక్వల్ టు G స్టార్ బై R. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి నేను ఈ పర్టికులర్ కండక్టివిటీ ఆఫ్ మెటల్ని కనుక్కోవచ్చు. అర్థమైంది కదా? మెటల్ యొక్క కండక్టివిటీని చాలా ఈజీగా నేను మెటాలిక్ కండక్టర్కి అయితే కనుక్కోవచ్చు. ఎందుకంటే లెంత్ ఎంత తీసుకుంటానో నాకు తెలుస్తుంది. 1 మీటర్ తీసుకుంటాను, 1 మీటర్ స్క్వేర్ ఏరియా తీసుకుంటాను, వాట్ ఎవర్ ద క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఆ తర్వాత రెసిస్టెన్స్ దానికి ఎంత ఉందో వీట్స్టన్ బ్రిడ్జ్ ప్రకారం తెలుసుకుంటాను. గుర్తుంది కదా వీట్స్టన్ బ్రిడ్జ్? ఇప్పుడు మళ్ళీ అవన్నీ రాస్తూ ఉంటే కష్టం అయిపోతుంది. ఇక్కడ ఒక ఆసిలేటర్ ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది డిజైన్, సింపుల్ రిప్రజెంటేషన్. సో ఇది అన్నోన్ అనుకుందాం మనం. ఇక్కడ ఏ మెటల్ రాడ్ యొక్క కండక్టివిటీని తెలుసుకోవాలనుకుంటే, రెసిస్టెన్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ మెటల్ రాడ్ని ఇక్కడ పెడతాం. సో ఈ 3 కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఇది వేరియబుల్, ఈ 2 కూడా ఫిక్స్డ్. సో R4 R3 ఫిక్స్డ్.
దిస్ ఈజ్ వేరియబుల్. సో మనకి ఏం తెలుసు దీంట్లో, R2/R1 ఈజ్ ఈక్వల్ టు R4/R3. సో మనకి ఇప్పుడు R2 కావాలి కాబట్టి R1 ఇంటూ R4/R3. సో ఈ రెసిస్టెన్స్ని మారుస్తూ ఉంటాను. ఎప్పుడైతే ఈ రెండిటి యొక్క రెసిస్టెన్స్కి ఈ రెండు రెసిస్టెన్స్ ఈక్వల్ అవుతాయో అప్పుడు ఈ సర్క్యూట్ అనేది బ్లాక్ అయిపోతుంది, నో మోర్ కండక్టెన్స్. సో అందుకని ఆ రకంగా నేను ఈ వేరియబుల్ ఏదైతే మెటల్ రాడ్కి ఉన్నటువంటి రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ మారుస్తూ ఉంటానో అప్పుడు ఈ R2 వాల్యూ అనేది నేను మెజర్ చేసుకుంటాను, అన్నోన్ వాల్యూ. సో ఈ రకంగా మెజర్ చేయడానికి నాకు ఏ రకమైన ప్రాబ్లము లేదు ఫర్ ఏ మెటల్. ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్కి కండక్టివిటీ తెలియాలి అంటే అప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం లెంత్ ఆఫ్ ద సొల్యూషన్. కెన్ ఐ ఏబుల్ టు సే ఇట్? వీ కాంట్ సే. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, కెన్ వీ సే? ఫర్ ఎ సొల్యూషన్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, సొల్యూషన్కి లెంత్ ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏంటి, ఇవి రెండు కూడా మనకు తెలియవు. ఈ రెండు ప్రాబ్లమ్స్ని by using conductivity cell. Conductivity cell is going to have so many designs. Just I will be explaining one design for you now. సో ఈ రకంగా నేను ఒక కండక్టివిటీ సెల్, ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకుంటాను. ఇందులో ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ వేసాను నేను. ఇప్పుడు దీని వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అవుతుంది. ఈ లెంత్ బిట్వీన్ ద టూ మెటల్ పీసెస్ ఈజ్ గోయింగ్ టు బి ఎల్. సో దట్స్ వై ఐ క్యాన్ క్యాలిక్యులేట్ G స్టార్ L/A ఫర్ దిస్ కండక్టివిటీ సెల్. సో ఇప్పుడు ఈ రెండు మెటల్ పీస్ని తీసుకెళ్ళి ఆ కనెక్టివిటీని చేస్తాను విట్సన్ బ్రిడ్జ్కి. తర్వాత ఈ పర్టికులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ దిస్ వన్. సో దట్స్ వై L/A ఐ కెన్ క్యాలిక్యులేట్ బై యూజింగ్ కండక్టివిటీ సెల్. ఎప్పుడైతే నేను ఈ కండక్టివిటీ సెల్ ఈ పర్టికులర్ సెల్ కాన్స్టెంట్ కనుక్కున్నానో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటాం, ఈ విట్సన్ బ్రిడ్జ్కి ఈ రెండు వైర్లు కనెక్ట్ చేస్తాను. సో దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లెంత్. సో అందుకని కండక్టివిటీ సెల్ని ఉపయోగించి మనకి ఉన్నటువంటి కనెక్టివిటీ ప్రాబ్లమ్ని, తర్వాత సెల్ కాన్స్టెంట్ ప్రాబ్లమ్ని, ఈ రెండింటిని కూడా అవాయిడ్ చేశారు. యూజువల్గా స్టాండర్డ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ KCl ఈజ్ ఫిల్డ్ to measure the conductivity of this particular cell constant. సో ఈ KCl స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుని అప్పుడు ఏ పర్టికులర్ కండక్టివిటీ సెల్ యొక్క సెల్ కాన్స్టెంట్ అని ఫిక్స్ చేసి అప్పుడు ఆ వాల్యూని మిగతా వాటికి వాడతారు అన్నమాట. సో ఈ రకంగా కండక్టివిటీ సెల్ అండ్ సెల్ కాన్స్టెంట్ అండ్ దిస్ పర్టికులర్ విట్సన్ బ్రిడ్జ్, ఈ పదాలన్నీ కూడా మనకి కండక్టివిటీని మెజర్ చేయడానికి ఉపయోగపడతాయి ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ యొక్క కండక్టివిటీని కనుక్కున్న తరువాత అప్పుడు ఈ కండక్టివిటీని ఎలా ఉంటుంది. సో దిస్ కండక్టివిటీ డిపెండ్స్ అపాన్ కాన్సంట్రేషన్. ఎందుకని? ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ అయాన్స్. కాన్సంట్రేషన్ ఎక్కువైతే అయాన్స్ ఎక్కువ ఉంటాయి, అయాన్స్ ఎక్కువ ఉంటే కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం కండక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఇది మనకి కండక్టివిటీకి సంబంధించిన విషయాలు. తర్వాత మోలార్ కండక్టివిటీ. సో వెనెవర్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ సొల్యూషన్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు మేక్ ద కాన్సంట్రేషన్ స్పెసిఫిసిటీ. అంటే ఒక కాన్సంట్రేషన్ గురించి మనం చెప్పాలి. సో కాన్సంట్రేషన్ గురించి చెప్పాలి అంటే కనుక ఒక మోలార్ కాన్సంట్రేషన్ తీసుకున్నప్పుడు, 1 మోలార్ కాన్సంట్రేషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క కండక్టివిటీ ఎంత ఉంటుందో దాన్నే మోలార్ కండక్టివిటీ అని పిలుస్తాం. సో మోలార్ కండక్టివిటీ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ λm ఈజ్ కండక్టివిటీ ఆఫ్ 1 మోలార్ సొల్యూషన్. ఒక మోలార్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క కండక్టివిటీని మోలార్ కండక్టివిటీ అంటాము. సో λm ఈజ్ నథింగ్ బట్ K/C. ఎందుకంటే కండక్టివిటీ ఎంత ఉండాలి అనే దాని మీద దేవుని విధంగా అవుతుంది మనకి. λm ఈజ్ ఈక్వల్ టు K/C. ఇప్పుడు ఈ K/C ఫార్ములానే మనకి K × 1000/C, K/1000 × C అని చెప్పి రెండు రకాలు ఉన్నాయి. కానీ నేను ఒకటే ఫాలో అవుతాను, సేమ్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్.
if you want to get lambda m value in Siemens centimeter square per mole, మీకు వాల్యూ కనుక Siemens centimeter square per mole లో రావాలి అనుకుంటే కనుక lambda m is equal to k into 1000 by molarity. కాన్సన్ట్రేషన్ కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి. మొలారిటీ ఈజ్ గోయింగ్ టు బి టేకెన్ ఇన్ మోల్ పర్ లీటర్ and k value is going to be in Siemens centimeter inverse. సో లాంబ్డా ఎంకి ఒకే ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ రకమైన ప్రాబ్లము ఉండదు. సో లాంబ్డా ఎం ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1000 బై మొలారిటీ ఇన్ Siemens centimeter square per mole. సో ఈ రకంగా మనకి Siemens centimeter square per mole రావడం కోసం ఈ రకమైన ఫార్ములాని మనం వాడచ్చు. సో యూజువల్గా మనకి ఒకవేళ యూనిట్స్ కనుక అడిగితే 1 Siemens centimeter square per mole is equal to 10⁻⁻4 Siemens meter square per mole. సో ఫస్ట్ ఎందులో ఇచ్చిందనైనా సరే Siemens సెంటీమీటర్లో కన్వర్ట్ చేసేసుకుని ఈ మొలారిటీనేమో మోల్ పర్ లీటర్లో కన్వర్ట్ చేసుకుని అప్పుడు వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ యూనిట్స్ వాడు Siemens మీటర్ స్క్వేర్ పర్ మోల్లో అడిగితే గనక సో ఏం చేయాలి మనం 1 Siemens centimeter square per mole is equal to 10⁻⁻4 Siemens meter square per mole. ఆ రకమైన ఫార్ములాను ఉపయోగించి మనం దీన్ని కనుక్కోవచ్చు. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఫార్ములానే వాడండి. k/1000 ఇంటూ సి అనేది కూడా ఉంది. అప్పుడు Siemens మీటర్ ఇన్వర్స్లో వాడాలి. ఇది Siemens మీటర్ స్క్వేర్ పర్ మోల్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా. అప్పుడు కన్వర్ట్ చేయడానికి 10⁻⁻4 బదులు 10⁻4తో మల్టిప్లై చేస్తాం. సో రెండు అది పెద్ద విషయం కాదు. సో ఈ పర్టికులర్ ఫార్ములాని గుర్తుపెట్టుకొని ఈజీగా ఉంటుంది. k ఇంటూ 1000 బై మొలారిటీ. ఇప్పుడు ఈ పర్టికులర్ మోలార్ కండక్టివిటీ ఫార్ములా ప్రకారం సో మనకు వచ్చిన రిలేషన్ ఏంటి ఇప్పుడు lambda m is inversely proportional to concentration. lambda m అనేది కాన్సన్ట్రేషన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కండక్టివిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్, అది ఆల్రెడీ నేను చెప్పాను. k ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్, బట్ హియర్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అది మనం ఎలా చెప్తాము. సో లాంబ్డా ఎం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అనేది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు కండక్టివిటీ సెల్లో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. కండక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. సో దాంట్లో ఏ రకమైన ప్రాబ్లం లేదు, ఎందుకంటే 1 మోల్ అయాన్స్ తీసుకుంటే వాటికి ఉండే కండక్టివిటీతో పోలిస్తే 2 మోల్ అయాన్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క కండక్టివిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరిగింది, అయాన్స్ పెరిగినప్పుడు కండక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో దట్స్ వై ద కండక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. నో ఇష్యూ ఇన్ దిస్ వన్. మోలార్ కండక్టివిటీ లాంబ్డా ఎం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. ఇక్కడే మనకు ప్రాబ్లం కొడుతుంది. ఎందుకని కాన్సన్ట్రేషన్ పెరిగితే మోలార్ కండక్టివిటీ పెరగాలి, కానీ ఇక్కడ తగ్గుతుందని చెప్తున్నాం. ఎందుకని ఇప్పుడు మోలార్ కండక్టివిటీ డెఫినేషన్ ఏంటి? మోలార్ కండక్టివిటీ ఈజ్ ద కండక్టివిటీ ఆఫ్ 1 మోల్ ఆఫ్ అయాన్స్. 1 మోలార్ అంటే ఏంటి? 1 మోల్ ఆఫ్ అయాన్స్, అంతే కదా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే కాన్సన్ట్రేషన్ పెంచారు. పెంచడం కంటే కూడా తగ్గించడం గురించి మాట్లాడుకుందాం. సో ద సేమ్ థింగ్ ఐ కెన్ ఏబుల్ రైట్ ఆన్ డైల్యూషన్ లాంబ్డా ఎం ఇంక్రీజెస్. ఆన్ డైల్యూషన్ లాంబ్డా ఎం అనేది పెరుగుతుంది.
సో డైల్యూట్ అయినప్పుడు ఎలా పెరుగుతుంది దీని గురించి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు దీంట్లో లాంబ్డా ఎం ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? లాంబ్డా ఎం ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 1000/C, ఇది కదా ఫార్ములా చెప్పాను నేను. ఇప్పుడు డైల్యూట్ అయ్యింది. సో డైల్యూట్ అయ్యిందంటే ఏమైంది? ఫస్ట్ 1 మోల్ ఇన్ 1 లీటర్. ఇప్పుడు అదే 1 మోల్ 10 లీటర్స్ అయింది. అదే 1 మోల్ 100 లీటర్స్ అయింది. అదే 1 మోల్ సమ్ 10⁶ లీటర్స్ అయింది. ఇప్పుడు నాకేం కావాలి? మోలార్ కండక్టివిటీ డెఫినేషన్ ఏంటి? ద కండక్టివిటీ ఆఫ్ ద అయాన్స్ ఆఫ్ 1 మోల్. అది 1 లీటర్లో ఉందా, 1000 లీటర్స్లో ఉందా, 10⁶ లీటర్స్లో ఉందా, అది నాకు అనవసరం. కానీ అన్ని 1 మోల్ ఆఫ్ అయాన్స్ ఎంత వాల్యూమ్లో ఉన్నా సరే అంత వాల్యూమ్ని నేను కన్సిడర్ చేయాలి. సో వాట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ నౌ? ద కాన్సన్ట్రేషన్ ఈజ్ మోల్ పర్ లీటర్. సో ఐ క్యాన్ ఏబుల్ టు రైట్ నౌ దిస్ K ఇంటూ వాల్యూమ్. అంటే ఇక్కడ మోల్ పర్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆటోమేటిక్గా లాంబ్డా ఎం ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ వాల్యూమ్. సో ఇప్పుడు ఏమవుతుంది? డైల్యూషన్ పెరిగే కొద్దీ కూడా వాల్యూమ్ అనేది పెరిగిపోతుంది, డైల్యూషన్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోతుంది. సో ద డైల్యూషన్ ఫ్యాక్టర్ ఈజ్ మల్టిప్లయింగ్ ద K వాల్యూ సో దట్ ద లాంబ్డా ఎం వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. I have to consider the conductivity of 1 mole of ions, whether they are present in 1 liter, 2 liter, 1000 liter or 5000 liters or 1 million liter. ఎన్ని మిలియన్ లీటర్స్లో ఉన్నా సరే నేను 1 మోల్ ఆఫ్ అయాన్స్ యొక్క కండక్టివిటీ కనుక్కోవాలి అంటే ఆ మొత్తం వాల్యూమ్ యొక్క కండక్టివిటీ నేను కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది. ఆ వాల్యూమ్ ఫ్యాక్టర్ ఎక్కడికి వస్తుంది? మోల్ పర్ లీటర్ అంటే మోల్ పర్ వాల్యూమ్. సో మోల్ పర్ వాల్యూమ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వాల్యూమ్. సో దట్స్ వై the molar conductivity is going to be the times volume times of your conductivity. అందుకని వాల్యూమ్ పెరుగుతా పోతుంది కాబట్టి ఆ పర్టికులర్ కండక్టివిటీ పెరుగుతా పోతుంది. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోలార్ కండక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఈ రెండు కూడా స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. కండక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. మోలార్ కండక్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్, ఆర్ యూ కెన్ సే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డైల్యూషన్. యాజ్ యూ ఆర్ డైల్యూటింగ్ ద కండక్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ the molar conductivity is going to be making it more and more and more. So that's what you are going to be having. So ee particular context ni base cheskuni manaki inkoka term undi, limiting molar conductivity. Maroka padam limiting molar conductivity. What is limiting molar conductivity? We are representing like this. So ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? యాజ్ ద డైల్యూషన్ ఇంక్రీజెస్ మోలార్ కండక్టివిటీ ఇంక్రీజెస్. అంతేగా చెప్పాను నేను. యాజ్ యూ ఆర్ గోయింగ్ టు బి డైల్యూటింగ్ your molar conductivity is increasing. Now I diluted this much, so this one is going to be increasing. Now is keep on diluting, what is happening? The molar conductivity still it is increasing. అంతే కదా. సో మోలార్ కండక్టివిటీ అనేది పెరుగుతా పోతా ఉంది. సో దీనికి ఇన్ఫైనైట్ డైల్యూషన్ చేశాను, అక్కడ నేను మోలార్ కండక్టివిటీ ఎంత ఉందో కనుక్కోగలనా? సో ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర నేను కనుక్కోలేను. సో ఇట్స్ నథింగ్ బట్ డెల్టా ఎం ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. నేను సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? నేను లాంబ్డా నాట్ ఎం ఈజ్ గోయింగ్ టు బి lambda m at infinite dilution, because the dilution is going to be increasing, the molar conductivity is going to be increasing. So as we are going to be doing the infinite dilution, so a infinite dilution daggara molar conductivity ni kanukkodam kashtam. So andukane daniki em peru pettam? Lambda not m. So not is going to be at infinite dilution. Nothing is going to be present there on infinite dilution. At that time, I can't find the molar conductivity of that particular solution. That is going to be called as limiting molar conductivity. So that is what we are going to be indicating with lambda not m. So manaki rendu rakala electrolytes unnai. Strong electrolyte, weak electrolyte. So strong electrolyte, weak electrolyte, what they are going to be having? Strong electrolyte is going to be having 100% dissociation. Simple difference I am saying it. It's going to have 100% dissociation. This is going to have partial dissociation.
పార్షియల్ డిసోసియేషన్. సో 100% డిసోసియేట్ అయ్యేటటువంటి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అని, పార్షియల్గా డిసోసియేట్ అయ్యేటువంటి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని దాన్ని వీక్ ఎలక్ట్రోలైట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వీక్ ఎలక్ట్రోలైట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ విల్ గో ఫర్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఎలా కనుక్కుంటాము. సో వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ఈక్వేషన్ కాల్డ్ Debye-Huckel-Ansager equation. So this is going to be called as Debye-Huckel-Ansager equation. So in this we are going to be having the relation Debye-Huckel-Ansager equation. Lambda m is equal to lambda naught m minus a root c. This is going to be a root c. So this is what we are going to be having the Ansager equation. In this, what is going to be lambda m? Molar conductivity. Lambda naught m, limiting molar conductivity. A is a constant. Root c is the concentration. He is given the relationship like this. Lambda m is equal to lambda naught minus a root c. If you are going to be observing this one, y is equal to mx minus c. It's going to be, now I can take x-axis, y-axis. I can draw the graph so that I can able to find that particular relation for a strong electrolyte. If you can see, I can able to get the slope, I can able to get the intercept. So what intercept I am going to be getting here? What intercept I am going to be getting here is going to be nothing but lambda naught m. So ఇక్కడ ఆల్రెడీ రాసించే మనం. సో ఈ పర్టికులర్ ఇంటర్సెప్ట్ ఇది ఎందుకంటే స్ట్రైట్ లైన్. Debye-Huckel-Ansager equation is going to be having y is equal to mx plus c form, so that x-axis I taken root c and y-axis I taken the lambda m value. So when I have drawn the graph, what is going to be happen for the strong electrolyte? It is going to get the straight line, so that I can say the lambda naught m is calculated by intercept. So the intercept, what it is going to be getting, it is going to be lambda naught m, and the slope is going to be giving you the value of this a. A is nothing but slope, negative slope, that's why it is going to be coming slope a. So ఇప్పుడు నాకు మెయిన్గా కావాల్సింది ఏంటి, lambda naught m calculation. So I can able to extrapolate that what line I got to the y-axis. That intercept what I am going to be getting is equal to lambda naught m. So that is only called as limiting molar conductivity. So ఈ limiting molar conductivity ని నేను ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫర్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు వీక్ ఎలక్ట్రోలైట్ ప్రాసెస్ ఏంటి? సో ఇందాక నేను చెప్పినట్టు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విల్ హ్యావ్ 100% డిసోసియేషన్, నో ఇష్యూ ఇన్ దిస్ వన్. What advantage we are having with strong electrolyte? Yet we are going to be having the 1 mole or 2 mole in 1 liter or 2 liter, the dissociation is going to be same. So because it is 100% dissociated. But when we are going to be taking weak electrolyte, it's having some speciality. What speciality it is going to be having? At low concentration will show more dissociation. At high concentration will show less dissociation. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెషల్ ఏంటి? At high concentration they will show less dissociation, that means partial dissociation. As the concentration is going to be decreasing, and అర్థం ఏంటి, dilution is increasing. So what's going to be, I can see now, dissociation is going to be increasing. సో కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్నప్పుడేమో అది డిసోసియేషన్ ఎక్కువగా చూపిస్తుంది. ఎక్కడైతే దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందో డిసోసియేషన్ తక్కువగా చూపిస్తుంది. ఈ రకమైనటువంటి బిహేవియర్ కలిగి ఉంటుంది వీక్ ఎలక్ట్రోలైట్. సో దట్స్ వై అట్ లో కాన్సన్ట్రేషన్, ఇక్కడ ఏముంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. సో ఈ ఎక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి తక్కువకి, అంటే డైల్యూట్ చేస్తూ ఉన్నా నేను. సో డైల్యూషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నాకు డిసోసియేషన్ పెరుగుతుంది. సో డిసోసియేషన్ పెరుగుతూ 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 గ్రాడ్యువల్గా పెరిగి ఒక్కసారిగా స్టీప్ రైజ్. ఎందుకంటే ఆన్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ద డిసోసియేషన్ ఈజ్ 100% ఫర్ ద వీక్ ఎలక్ట్రోలైట్. సో వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క 100% డిసోసియేషన్ వల్ల ఏమవుతుంది, సడన్ స్టీప్ రైజ్ యూ కెన్ ఏబుల్ టు సీ. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి హ్యావింగ్ గ్రాడ్యువల్ like that of linear thing will be seen in case of strong electrolyte.
దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్లో మనం అలా చూడలేము. సో వీక్ ఎలక్ట్రోలైట్లో ఏమవుతుంది, ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఈజ్ గోయింగ్ టు గెట్ సడన్ స్టీప్ రైజ్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫైనైట్ డైల్యూషన్. అందుకోసం దీని యొక్క ఇంటర్సెప్ట్ని కనుక్కోవడం కష్టం. సో డిబై హకెల్ అన్సాగర్ ఈక్వేషన్ ద్వారా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని కనుక్కోవచ్చు, కానీ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ని మనం కనుక్కోలేము. సో అది మనం కనుక్కోలేము కాబట్టి దీనికి అదర్ ఆల్టర్నేటివ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కోల్రాస్ లా ఆఫ్ independent migration of ions. Law of independent ions. Migration independent. What is going to be saying Kohlraas law? నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. NaClలో KClలో NaClలో Cl మైనస్ ఉంది, KClలో Cl మైనస్ ఉంది. ఇప్పుడు NaClలో Cl మైనస్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ తీసుకున్నా, KClలో Cl మైనస్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ తీసుకున్నా, ఈ రెండు కూడా ఒకే వాల్యూని కలిగి ఉంటాయి. అంటే అది Na+తో ఉందా, K+తో ఉందా, Mg2+తో ఉందా అనేది సంబంధం లేకుండా ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అయాన్స్ ఈజ్ ఇండిపెండెంట్. అంటే అవి ఇండిపెండెంట్గా మైగ్రేట్ అవుతాయి. ఎందుకంటే అయానిక్ మొబిలిటీనే కదా మనకు కావాల్సింది. అయానిక్ మొబిలిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. అది K+తో ఉన్నప్పుడు ఒక రకంగా, Na+తో ఉన్నప్పుడు ఒక రకంగా మూవ్ అయితే అప్పుడు మనకు కండక్టివిటీలో మార్పు వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్. అంటే ఇవి ఎప్పుడూ కూడా ఏ అయాన్తో కలిసి ఉన్నాయి, అది పాజిటివ్ అయాన్ అయినా నెగిటివ్ అయాన్ అయినా సరే, దేనితో కలిసి ఉన్నాయో సంబంధం లేకుండా మనకి అవి ఇండిపెండెంట్గా మైగ్రేట్ అవుతూ ఉంటాయి. అలాంటి ఇండిపెండెంట్ మైగ్రేషన్ వీ కెన్ సీ, దట్ ఈజ్ ఓన్లీ స్టేటెడ్ బై your Kohlraas. Kohlraas has stated the law of independent migration of ion, that is states that we are going to be having sum of the contribution made by the cation and anion of electrolyte is equal to, say for example, if you want to say lambda naught m of NaCl, which is equal to lambda naught of Na plus and lambda naught of Cl minus. Lambda naught of Na plus and lambda naught of Cl minus. అంటే Cl మైనస్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని Na+ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ నేను కనుక్కుంటే NaCl సాల్ట్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ నేను క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో వీ కెన్ సే ఇన్ డిఫరెంట్ టర్మ్స్. ఇందాక ఏం చెప్పాను, ద ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ కెన్ బి షోన్. సో వెదర్ దే ఆర్ స్టేయింగ్ విత్ Na+ or K+, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సేమ్. సో ఇన్ వన్ మోర్ వే, ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. సో అందులో ఉన్నటువంటి అయాన్స్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని యాడ్ చేస్తే మనకి ఆ సాల్ట్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ వస్తుంది. సో దట్స్ వాట్ యూ కెన్ ఏబుల్ టు సీ ఫ్రమ్ హియర్. అండ్ హియర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ మోర్ ఎక్స్ప్లెనేషన్. lambda naught m NaBr minus lambda naught m NaCl is equal to lambda naught m KBr minus lambda naught m KCl, which is equal to 1.8 Siemens centimeter square per mole. అంటే NaBrలో NaClలో ఏది కామన్, Na పోయింది. అంటే Br యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ మైనస్ Cl లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ద డిఫరెన్స్, అండ్ ద KBr KCl ఇందులో కామన్గా ఉందండి KK. సో ఇది తీసేస్తే అంటే ఇక్కడ కూడా Br minus Cl, ఇక్కడ కూడా Br minus, that value is getting same, that is going to be 1.8 Siemens centimeter square per mole. That's what the Kohlraas observed, that we are going to be having independent migration of ions. That's what this observation made this law. And one more for cations also, lambda naught m NaCl minus lambda naught m KCl. ఇక్కడ ఏముంది, Cl కామన్గా ఉంది. అంటే Na కండక్టివిటీ మైనస్ పొటాషియం కండక్టివిటీ is equal to NaBr minus KBr limiting molar conductivity, which is equal to lambda naught m Na minus lambda naught m Ki, which is equal to 23.4. అంటే ఇక్కడ కూడా మనకి కామన్గా ఉన్న యానియాన్ వాల్యూని తీసేస్తే మిగిలినటువంటి Na మైనస్ K వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా వస్తుందంట. అది 23.7 సెంటీమీటర్ స్క్వేర్ పర్ మోల్. ఈ రెండు అబ్జర్వేషన్ని బేస్ చేసుకుని Kohlraas has proposed law of independent migration of ions, which is going to be useful for us to mainly for weak electrolyte calculation, limiting molar conductivity. So that's what you can able to see here, and we can able to state now
ద లాంబ్డా నాట్ m ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ప్లస్ మైనస్ లాంబ్డా నాట్ మైనస్. అంటే ఒక క్యాటయాన్ ఒక యానియాన్ కలిపి సాల్ట్ని ఫామ్ చేస్తాయి కాబట్టి క్యాటయాన్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ యానియాన్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని కలిపితే ఆ సాల్ట్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ మనకి వస్తుంది. సో దట్స్ వాట్ యూ కెన్ సే ఫ్రమ్ హియర్ లాంబ్డా నాట్ m ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ప్లస్ మైనస్ లాంబ్డా నాట్ మైనస్. సో దట్స్ వాట్ యూ కెన్ సే. అండ్ ఆల్సో ఫర్ AXBY ఏదైనా ఒక సాల్ట్ ఈజ్ ఫార్ములా లైక్ ఫార్ములా AXBY లాంబ్డా నాట్ m AXBY ఈజ్ ఈక్వల్ టు x లాంబ్డా నాట్ ప్లస్ ప్లస్ y లాంబ్డా నాట్ మైనస్. ఎందుకంటే ఎన్ని అయాన్స్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి molar conductivity is going to be the number of ions shown by that particular one. So that's what 1 mole of that salt is going to give how many number of cations, how many number of anions. We are supposed to add both of them to get the limiting molar conductivity of that particular salt. Adi manaki ikkada telisedi. Equivalent conductivity ante manaki telisinde by n factor we are going to be taking it. That's it. Other than that nothing is there in this one. Now application of Kohlraas law. సో ఈ రకంగా ఫస్ట్ దీన్ని డిస్కస్ చేసుకుందే మనకి వీక్ ఎలక్ట్రోలైట్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని కనుక్కోవడానికి. సో ఇక్కడ మనకి వీక్ ఎలక్ట్రోలైట్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇచ్చాము ఇక్కడ NH4OH CH3COOH. ఇప్పుడు లాంబ్డా నాట్ m CH3COH ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ m CH3CONA ప్లస్ లాంబ్డా నాట్ m HCl మైనస్ లాంబ్డా నాట్ m NaCl. దీన్ని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లాంబ్డా నాట్ m CH3COONA. What I can write for this one? Lambda naught CH3COO minus plus lambda naught Na plus. ఈ రెండు తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఇచ్చింది ఏంటి మనకి lambda naught m of HCl. So this is equal to lambda naught of H plus and lambda naught of Cl minus. ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి lambda naught m of NaCl ఇచ్చారు. So it is equal to lambda naught Na plus ప్లస్ లాంబ్డా నాట్ Cl మైనస్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి లాంబ్డా నాట్ m CH3COH అంటే లాంబ్డా నాట్ CH3CO మైనస్ ఉండాలి, లాంబ్డా నాట్ Cl మైనస్ తీసేయాలి, లాంబ్డా నాట్ Na ప్లస్ తీసేయాలి, లాంబ్డా నాట్ H ప్లస్ ఉండాలి. సో అలా జరగాలి అంటే కనుక ఏం చేయాలి నేను? ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేయింగ్ 1, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేయింగ్ 2, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేయింగ్ 3. సో నౌ వాట్ ఐ కెన్ డూ ఫస్ట్? సో ఐ వాంట్ టు స్టే CH3CO minus, so that I will add 1 plus, I want to get H plus, I will add 2. Now I have to remove Na plus Cl minus, both will be there in the 3. Ante 1 plus 2 minus 3, which is going to be cancelling. So now I can able to say here minus. Now what is going to be happen now? This lambda naught Na plus, this lambda naught Na plus will be get cancelled. This lambda naught Cl minus, this lambda naught Cl minus will be cancelled, which is equal to lambda naught. So what's remaining now? Lambda naught CH3COO minus remaining plus lambda naught H plus remaining, which is nothing but lambda naught m CH3COOH. అర్థమైందా? ఏదైతే నేను లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ని డైరెక్ట్గా కనుక్కోలేకపోతున్నానో దాన్ని నేను ఎలా కనుక్కుంటున్నాను? కోల్రాస్ లా బట్టి కనుక్కుంటున్నాను. నాకు కావలసినటువంటి వీక్ ఎలక్ట్రోలైట్లో ఏ యానయాన్ ఏ క్యాటయాన్ ఉందో వాటి యొక్క ఇండివిజువల్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని తీసుకుని వాటిని యాడ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి దట్స్ వాట్ ఐ గాట్ CH3CO minus from this one, H plus from this one. Now I added both. What ions extra? Na plus Cl minus I have taken out by using the one more salt limiting molar conductivity. All these three are strong electrolyte. That's why I can able to get the values from 𝐏𝐇𝐘𝐒 equation. ఆ రకంగా వచ్చినటువంటి 𝐏𝐇𝐘𝐒 ఈక్వేషన్ నుంచి నేను ఈ 1 + 2 - 3ని అప్లై చేస్తే కనుక వచ్చేటటువంటి వాల్యూనే లాంబ్డా నాట్ m CH3COOH. సో ఆ రకంగా నేను దీన్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. అర్థమైంది కదా? ఈ రకంగా డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. ఈవెన్ NH4OHలో కూడా NH4Cl + NaOH, సో దట్ ఐ గెట్ NH4 and OH minus. Now NaCl will be subtracted, so that I will be getting the NH4OH weak electrolyte conductivity. And second one, determination of dissociation constant of weak acid or weak base. ఇప్పుడు ఇందాక కనుక్కుంది ఏంటి? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. సో దాని నుంచి నాకు ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు.
ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎం బై లాంబ్డా నాట్ ఎం. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎం బై లాంబ్డా నాట్ ఎం. So lambda m I will able to calculate, lambda naught m also I will able to calculate, so that I can able to say the degree of dissociation for this one. And from there, dissociation constant Ka is equal to C alpha square by 1 minus alpha. ఇప్పుడు ఈ ఆల్ఫా వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ నేను చేయొచ్చు. Ka is equal to lambda m square C by lambda naught m into lambda naught m minus lambda m. So this is how the calculation can be taking place for the dissociation constant Ka. ఇవన్నీ కూడా నేను కోల్రాస్ లాని ఉపయోగించి చేయగలిగినటువంటి అప్లికేషన్స్ ఈ పర్టికులర్ కోల్రాస్ లా. ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి ఇప్పటి వరకు నీట్ ఎగ్జామ్స్లో ఇప్పుడు చూద్దాం. ఫాలోయింగ్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆర్ గివెన్. Lambda naught m H2SO4 is x Siemens centimeter square per mole. Lambda naught m K2SO4 is going to be y Siemens centimeter square per mole. Lambda naught m CH3COK is going to be z Siemens centimeter square per mole. Lambda naught m for CH3COH will be, అంటే నాకు ఇక్కడ CH3COH కావాలి అంటే కనుక lambda naught CH3COO minus lambda naught H plus మిగలాలి. ఈ మిగలడానికి ఏమేమి తీయాలి, ఏమేమి కలపాలి చూద్దాం. నాకు ఫస్ట్ CH3COOKని కలుపుకోవాలి. అంటే Z ప్లస్ ఎన్ని హెచ్లు కావాలి? నాకు ఒక హెచ్ కావాలి. కానీ లాంబ్డా నాట్ హెచ్లు ఎన్ని వస్తాయి మనకి? 2 లాంబ్డా నాట్ హెచ్ ప్లస్ లాంబ్డా నాట్ SO4 2 మైనస్. నాకు 2 హెచ్ ప్లస్లు వస్తున్నాయి, ఒక SO4 2 మైనస్ వస్తుంది. కానీ నాకు కావాల్సిన ఎన్ని హెచ్ ప్లస్లు? ఒకటే కావాలి. సో దట్ ఐ కెన్ టేక్ x/2 ఓన్లీ, z ప్లస్ x/2. తర్వాత ఇప్పుడు నేను ఏం చేసేయాలి? దీంట్లోంచి SO4 2 మైనస్ ఎక్స్ట్రాగా ఉంది, K ఎక్స్ట్రాగా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? దీని నుంచి ఇక్కడ నాకు 2 లాంబ్డా నాట్ K ప్లస్ లాంబ్డా నాట్ SO4 2 మైనస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా 2 Kలు వచ్చినాయి. కానీ నేను ఒక హాఫ్ SO4 2 మైనస్ ఒక K ప్లస్ని తీసుకున్నాను ఇక్కడ. సో అందుకోసం ఇక్కడ కూడా నేను ఏం చేయాలి? మైనస్ y/2 చేయాలి. అంటే z ప్లస్ x/2 మైనస్ y/2 నేను చేస్తే కనుక నాకేం మిగిలిపోతుంది? CH3CO మైనస్ H ప్లస్ మిగిలిపోతుంది. సో అక్కడ ఎక్కడ ఇచ్చాడు మనకి? ఇది కామన్ తీసాడు, z ప్లస్ x minus y/2. సో D will be the answer. అర్థమైంది కదా? మనకి కావాల్సినటువంటి వీక్ ఎలక్ట్రోలైట్లో ఏ అయాన్స్ ఉన్నాయి, ఆడిచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకు కావాల్సిన అయాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని కలిపేయండి. ఆటోమేటిక్గా మిగిలిన ఏవైతే ఎక్స్ట్రా అయాన్స్ ఉన్నాయో దాన్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. చేసేస్తే మీకు ఫైనల్గా మనకి కావాల్సినటువంటి లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ విల్ బి గివెన్. సో అదే నేను ఇక్కడ చేశాను, ఆ రకంగా మనకి వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్, ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఏ 0.5 mole per decimeter cube solution of AgNO3 with electrolytic conductivity of 5.76 10⁻³ Siemens centimeter inverse at 298 Kelvin. సో ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ Siemens centimeter inverse లో ఇచ్చాడు. మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ మోల్ పర్ లీటర్. సో అందుకోసం డైరెక్ట్గా నేను మోలార్ కండక్టివిటీ ఫార్ములాని ఏం వాడచ్చు? lambda m is equal to K into 1000/C. సో K వాల్యూ ఎంత ఇచ్చారు? 5.76 into 10⁻³ into 1000, నథింగ్ బట్ 10⁻³ కాన్సన్ట్రేషన్ హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? 0.5 mole per liter. సో మనకు కావాల్సినటువంటి అన్ని యూనిట్స్ అలాగే ఇచ్చాడు కాబట్టి 10⁻³ 10⁻³ 0.5 పైకి వెళ్తే 5.76 into 2 which is going to be around 11.52 na 52 Siemens సెంటీమీటర్ స్క్వేర్ పర్ మోల్లో మనకి ఆన్సర్ వచ్చింది. ఆడిచ్చింది కూడా ఆన్సర్ Siemens సెంటీమీటర్ స్క్వేర్ పర్ మోల్లో కాబట్టి ప్రాబ్లమే లేదు. ఒకవేళ మీటర్ స్క్వేర్ పర్ మోల్లో ఇస్తే కనుక ఏం చెప్పాను? ఇంటూ 10⁻⁴ జస్ట్ కన్వర్షన్. సో మనకి కన్వర్షన్ చేయాల్సిన పనే లేదు, డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ మనకు వచ్చేసింది. వెరీ ఈజీ, ఓన్లీ ప్రొవైడెడ్ సింప్లిఫికేషన్స్ మీకు తెలియాలి. నెక్స్ట్ వన్,
at 25 degrees Celsius, molar conductance of 0.1 molar aqueous solution. So lambda m value వాళ్ళే ఇచ్చేసారు 9.54 ohm inverse centimeter square per mole, no problem. Next, at infinite dilution, lambda naught m value is going to be 238 ohm inverse centimeter square per mole. So units మనం ఏమి మార్చుకోవాల్సిన అవసరం లేదు, రెండు కూడా సేమ్ మోల్స్ ఇచ్చాడు. So the degree of ionization of ammonium hydroxide. So alpha is equal to lambda m by lambda naught m, 9.54 by 238. Simple calculation. So దీంట్లో మనకి కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అన్ని వాల్యూస్ ఇచ్చాడు, జస్ట్ మనకి డివిజన్ వస్తే చాలు ఆన్సర్ వచ్చేసినట్టే. సో 9.54 divided by 238, which is going to be 0.04008. So this is alpha, but they are asking percent dissociation, degree of ionization of ammonium hydroxide at the same concentration and temperature is going to be, కానీ ఇక్కడ ఇచ్చింది పర్సంటేజ్ కాబట్టి into 100. So which is going to be 4.008%. 4.008%. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సో ఆ రకంగా మనకి మోలార్ కండక్టివిటీ, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ రెండు ఇచ్చినట్లయితే కనుక డైరెక్ట్గా మనం అప్లై చేసేసి ఆల్ఫా వాల్యూని క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, limiting molar conductivity of NaH4OH, that is lambda naught m NH4OH is equal to, they are asking, ఏం చెప్పాను, మనకు కావాల్సిన అయాన్స్ ఏంటి, లాంబ్డా నాట్ NH4 ప్లస్ అయాన్ కావాలి, ప్లస్ లాంబ్డా నాట్ OH మైనస్ అయాన్ కావాలి. సో ఇప్పుడు ఈ రెండిట్లు ఎందులో ఉన్నాయి అవి కలపండి, మిగతాయి తీసేయండి. NaH4Cl ప్లస్ NaCl, ఇప్పుడు ఈ రెండు కలుపుతున్నారు, మనకు అవసరం లేదు. NaOH ప్లస్ NaCl, ఈ రెండు కలపకూడదు. NaH4OH ఇది మనకు తెలియదు. తర్వాత NaH4Clలో NaH4 ప్లస్ ఉంది, NaOHలో OH మైనస్ ఉంది, ఈ రెండింటిని NaClతో తీసాడు. సో ఆన్సర్ ఇదే. అంటే NaH4Clలో NaH4 ప్లస్, NaOHలో OH మైనస్ రెండు కలిసిని, ఎక్స్ట్రాగా ఉన్నాయండి NaCl, ఆ రెండింటిని తీసాడు. సో వెరీ ఈజీ టు గెట్ కోల్రాస్ లా, ద లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. తర్వాత మోలార్ కండక్టివిటీస్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఆఫ్ NaCl, HCl అండ్ CH3CONA. సో దే గివెన్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ వన్. సో మనకి ఆల్రెడీ ఇంతకుముందు చేసిందే లాంబ్డా నాట్ m CH3COOH. సో ఇప్పుడు నేను ఏమేం చేయాలి, CH3CONAని కలపాలి. CH3CONA వాల్యూ ఎంత, 91, ప్లస్ ఇంకేం కలపాలి, నేను HCl కలపాలి, అంటే 425.9 మైనస్ 126.4. ఇందాక నేను ఏదైతే క్యాలిక్యులేట్ చేసానో అదే, ఇక్కడ మళ్ళీ కొత్తగా ఏమీ లేదు. సో వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద ఆన్సర్ 390.5. సో 91 ప్లస్ 425.9 మైనస్ 126.4, దట్ ఈజ్ ఈక్వల్ టు 390.5. సో ఏం చెప్పాను ఇందాక, మనకు కావాల్సిన అయాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక్కొక్క అయాన్ ఉంది కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. సో CH3COO మైనస్ ప్లస్ HCl మైనస్ NaCl, సో దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ 390.5. సో అది మనకు కావాల్సినటువంటి వాల్యూ. తర్వాత an increase in equivalent conductance of a strong electrolyte with dilution is mainly due to, మనకి వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏం చెప్పుకున్నాం, డిసోసియేషన్ పెరుగుతూ ఉంటుంది, అందుకని దాని యొక్క కండక్టివిటీ పెరుగుతుందని చెప్పాం. కానీ ఇక్కడ ఏమవుతున్నాడు, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి అడుగుతున్నాడు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఏమవుతుంది, అయానిక్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. అయానిక్ మొబిలిటీ అనేది పెరుగుతుంది ఎందుకంటే డైల్యూట్ అయినప్పుడు దాని యొక్క అయానిక్ మొబిలిటీ పెరుగుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ అయానిక్ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ బికాజ్ ఫ్రీ మూమెంట్, ఎందుకంటే డైల్యూట్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, దానికి మూమెంట్ ఫ్రీ అయిపోతుంది. సో ఫ్రీ అయిపోవడం వల్ల దాని యొక్క కండక్టివిటీ అనేది పెరుగుతుంది. సో దట్స్ అబౌట్ యువర్ కండక్టివిటీ, కండక్టెన్స్, మోలార్ కండక్టివిటీ, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. వీటిని బేస్ చేసుకుని మనకు అడిగిన క్వశ్చన్స్, వాటి యొక్క ఇన్ఫర్మేషన్. ఓకేనా. నౌ విల్ మూవ్ ఆన్ టు ద సెల్స్, డివైసెస్, ఎలక్ట్రోలైటిక్ సెల్స్, ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఎక్కడైతే మనకి ఈ పర్టికులర్ చాప్టర్ అంతా మనకి ఏం చెప్తుంది, వాట్ విల్ బీ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ కెమిస్ట్రీ. అంటే
ఎలక్ట్రిసిటీని తీసుకుని కెమిస్ట్రీలోకి ఎలా అప్లై చేస్తున్నాము, ఈ పర్టికులర్ దాంట్లోనే మనకి బ్యాటరీలు ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ విల్ గో ఫర్ ఎలక్ట్రోలైటిక్ సెల్. సో ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏం జరుగుతుంది? కెమికల్ రియాక్షన్ will be done by the electrolysis. అంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగించి ఒక కెమికల్ రియాక్షన్ జరిగితే గనక ఆ పర్టికులర్ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం? ఎలక్ట్రాలసిస్. If any chemical reaction using the electricity, then that is going to be called as now a product something we got. So then it is going to be called as electrolytic cell. అంటే ఈ ప్రాసెస్ని ఎలక్ట్రాలసిస్ అంటాం. ఏ డివైస్లో ఇది జరుగుతుందో దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. సో ఇన్ విచ్ ప్రాసెస్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ ఇన్వాల్వింగ్, that is called as electrolysis. And where this electrolysis taking place, that is called as electrolytic cell. సో ఇప్పుడు బేసిక్గా మనకి బాగా తెలిసినటువంటిది ఏంటి? NaCl. నేను ఇప్పుడు కరెంట్ని పాస్ చేసాను దీనిలోంచి. అప్పుడు ఏమవుతుంది నాకు? ఇది Na+ కింద Cl- కింద కూడా డిసోసియేట్ అవుతుంది. లేదు HClని తీసుకున్నాను, H+ అండ్ Cl- వచ్చింది. అంటే ఏ పర్టికులర్ సొల్యూషన్లో అయితే గనక, అంటే ఏ పర్టికులర్ సొల్యూషన్ నేను తీసుకుని కరెంట్ని పాస్ చేసినా ఆ పర్టికులర్ కరెంట్ అనేది అవి అయాన్స్ కింద డిసోసియేట్ అవ్వడానికి ఉపయోగపడుతుందో అటువంటి ప్రాసెస్ని ఎలక్ట్రాలసిస్ అంటాను. ఎలక్ట్రాలసిస్ జరగాలి అంటే కనుక ఆ సబ్స్టెన్స్ ఏమై ఉండాలి? ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయి ఉండాలి. ఎందుకంటే అది ఎలక్ట్రాలసిస్ని అంటే ఎలక్ట్రిసిటీని దాంట్లో పాస్ చేసి అది డిసోసియేట్ అయినప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రాలసిస్ జరుగుతుంది. అది కనుక కండక్టర్ అవ్వదనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ గోయింగ్ టు టేక్ బెంజీన్. సో బెంజీన్లో ఏ విధమైన కరెంటు పాస్ అవ్వదు, ఎందుకంటే అది నాట్ గోయింగ్ టు బి అన్ ఎలక్ట్రోలైట్. సో దిస్ ఈజ్ సపోజ్ టు బి substance which can able to pass electricity through it, it's called as electrolyte. Such electrolytic substance only can undergo electrolysis. So that electrolysis where it is taking place, it's called as electrolytic cell. Okay na? So what is going to be electrolysis? When any substance is going to be passing current through it, it will undergo lysis. It's called as electrolysis. Electricity breaking the molecule, that's what it is going to be called as electrolysis. సో ఈ ఎలక్ట్రాలసిస్లో మనం ఏ డివైస్లో చేస్తామో, అంటే ఏ పర్టికులర్ వెసల్లో చేస్తున్నామో ఆ వెసల్నే ఎలక్ట్రోలైటిక్ సెల్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? ఈ పర్టికులర్ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏం జరుగుతుంది? ఆబ్వియస్గా దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 2 పర్టికులర్ ఎలక్ట్రోడ్స్. ఏ ఎలక్ట్రోలైటిక్ సెల్ తీసుకున్నా సరే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైటిక్ సెల్ ఇది ఒక పాజిటివ్, ఇది ఒక నెగటివ్. సో దిస్ పాజిటివ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ యానోడ్. దిస్ నెగటివ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ cathode. Now when I am going to be making any particular substance to undergo the electrolysis, now it is going to be having the salt cation is there and anion is there. Now cation will be having, say for example, X+ and Y- is going to be anion. So ikkada cation anedi emoutundi? X+ positively charged, so it is going to be towards cathode. So here it is going to becomes X+. Now this Y- will move toward the anode. So ippudu cathode daggara idi electrons ni teeskuni it will convert it to X. So it's going to be called as reduction. Whereas this Y- will give away its electron and it is going to be undergoing called as oxidation. Already redox reaction lo nenu cheppanu. Loss of electron called as oxidation, gain of electron is called as reduction. So now X+ gained the electron and got undergo reduction, form the X. Whereas at anode what's happening? It is undergoing the electron loss and it is going to be giving the oxidation. So అందుకోసం మనం ఎలక్ట్రోడ్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? The electrode at which oxidation takes place is going to be called as anode. The electrode at which reduction taking place is going to be called as cathode. అంతేగాని
పాజిటివ్లీ చార్జ్డ్ నెగిటివ్లీ చార్జ్డ్ అనొద్దు. ఈ చాప్టర్లోనే నెక్స్ట్ టాపిక్ చెప్పుకునేది ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ చెప్పుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ రివర్స్ ఛార్జెస్ ఉంటాయి. అందుకోసం మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెస్సింగ్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. బట్ కాకపోతే మనకి ప్రాపర్గా ఆ సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో వెన్ ఎవర్ ఎనీవన్ ఆస్కింగ్ అబౌట్ ద డెఫినేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అంటే వాట్ ఈజ్ క్యాథోడ్, వాట్ ఈజ్ యానోడ్, పాజిటివ్ నెగిటివ్ అని చెప్పొద్దు. ఏమని చెప్పాలి మీరు? The electrode at which reduction takes place is called as cathode. The electrode at which oxidation takes place is called as anode. So ఈ రకంగా మీరు క్యాథోడ్ని యానోడ్ని డిఫైన్ చేయండి కానీ అది పాజిటివ్లీ చార్జ్డ్ నెగిటివ్లీ చార్జ్డ్ అని డిఫైన్ చేయవద్దు. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ హియర్ నౌ? ఎలక్ట్రాలసిస్లో మనం కరెంట్ పాస్ చేసిన వెంటనే ఈ ఎక్స్ ప్లస్ అయాను వై మైనస్ అయాన్స్ వచ్చినాయి. ఇక్కడ నాకు XY అనే సబ్స్టెన్స్ ఉంది. ఈ XY అంతా కూడా X ప్లస్ కింద Y మైనస్ కింద డివైడ్ అయింది. నౌ ద X ప్లస్ cation formed will move toward the cathode and anion formed Y minus will move toward the anode, and the cathode is going to be making the electron to be added to the X plus cation so that we are going to get reduction substance X, whereas anion Y minus is going to be giving it away its electron and is converting into Y. It's called as oxidation. సో ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గర, రిడక్షన్ అనేది క్యాథోడ్ దగ్గర జరిగి మనకి ఎక్స్ ప్రొడక్ట్ వై ప్రొడక్ట్స్ అనేవి రెండు వచ్చినాయి. ఇక్కడ రెండే అయాన్స్ ఉన్నాయి, ఒక క్యాటయాన్ ఒక యానియాన్ కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ క్యాటయాన్స్ ఎక్కువ యానియాన్స్ ఉన్నప్పుడు ఏ రకంగా నేను ఎలక్ట్రాలసిస్ అనేది చేస్తాను, ఆ ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు నాకు ఏ ప్రొడక్ట్ క్యాథోడ్ దగ్గర వస్తుంది, ఏ ప్రొడక్ట్ యానోడ్ దగ్గర వస్తుంది, క్వాలిటేటివ్గా చెప్పాలి నేను. ఆ క్వాలిటేటివ్ గురించి మనకి తెలియాల్సింది ఏంటంటే డిశ్చార్జ్ పొటెన్షియల్. సో ఫస్ట్ డిశ్చార్జ్ పొటెన్షియల్లో ఏం తెలియాలి మనకి? ద టెండెన్సీ వీఆర్ గోయింగ్ టు బి అబ్జర్వింగ్ Li plus Na plus Mg2 plus Al3 plus Zn2 plus Fe2 plus Sn2 plus Pb2 plus H plus Cu2 plus Hg plus Ag plus. The tendency of cation to discharge increases. అంటే ఇప్పుడు Li ప్లస్ని డిశ్చార్జ్ చేయాలి అంటే కనుక నాకు -3 volts పొటెన్షియల్ కావాలి. అది ఆల్రెడీ మనం రిడాక్స్ పొటెన్షియల్ దగ్గర ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని ఒక సిరీస్ ఇచ్చాను నేను. దాని ప్రకారం మనం రాసుకుంటే కనుక ఇక్కడ Li plus required highest amount of discharge potential compared to Ag plus. అందుకోసం ఈ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు దాన్ని రిడక్షన్ చేయడం కష్టము అనేది తీసుకుని ఈ సిరీస్ డిశ్చార్జ్ పొటెన్షియల్ గురించి తెలుసుకుంటే ఇప్పుడు Li ప్లస్ ఉంది, Na ప్లస్ ఉంది. ఇప్పుడు ఏది డిశ్చార్జ్ ఈజీగా అవుతుంది? Na ప్లస్ క్యాన్ బి డిశ్చార్జ్ ఈజీలీ దెన్ Li ప్లస్. అందుకని Li ప్లస్ Na ప్లస్ ఉన్నప్పుడు ఏది రిడక్షన్ అవుతుంది? Na ప్లస్ అండర్గో రిడక్షన్. లేదు Zn2 ప్లస్ అండ్ H ప్లస్ ఉంది. సో Zn2 ప్లస్ H ప్లస్లో తీసుకుంటే Zn2 ప్లస్ విల్ అండర్గో నాట్ రిడక్షన్, H ప్లస్ విల్ అండర్గో రిడక్షన్ ఈజీలీ. H ప్లస్ ఉంది, Cu2 ప్లస్ ఉంది, H ప్లస్ విల్ నాట్ అండర్గో రిడక్షన్, Cu2 ప్లస్ విల్ అండర్గో రిడక్షన్. దట్స్ వాట్ ద అడ్వాంటేజ్ యూ ఆర్ హ్యావింగ్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ పొటెన్షియల్. యూ ఆర్ సపోజ్ టు రిమెంబర్ ఇట్. ఓకే, సో Li, Na, Mg, Al, Zn, Fe2 plus, Sn2 plus, Pb2 plus, H plus, Cu2 plus, Hg plus, Ag plus. This is the order of discharge potential, not order of the deposition. సో ఈ రెండు ఉంటే పైది అవదు కిందది అవుతుంది. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ సిరీస్లో పైది కిందది ఇచ్చినప్పుడు కిందది డిశ్చార్జ్ అవుతుంది, పైది అలాగే ఉండిపోతుంది. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. అది క్యాటయాన్ సంబంధించి. యానియాన్స్ సంబంధించి F మైనస్, SO4 2 మైనస్, NO3 మైనస్, Cl మైనస్, Br మైనస్, I మైనస్, OH మైనస్. ఇప్పుడు నాకు Cl మైనస్ ఉంది, F మైనస్ ఉంది. సో F మైనస్ యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ, Cl మైనస్ యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ. సో అందుకని Cl మైనస్ విల్ డిశ్చార్జ్, F మైనస్ విల్ రిమైన్స్ ఇన్ ద సొల్యూషన్. Cl మైనస్ అండ్ OH మైనస్ యూ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. నా ఇప్పుడు ఏమవుతుంది దీంట్లో సొల్యూషన్ ఎప్పుడు కూడా మనకి Cl మైనస్, Br మైనస్ ఈ ఆర్డర్ తీసుకుంటే కనుక ఈ ఆర్డర్ ప్రకారమే మనకి డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద డిశ్చార్జ్ పొటెన్షియల్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో జస్ట్ ఇది ఒక్కటి మాత్రం చూసుకోండి. OH మైనస్ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఈజ్ మోర్ దాన్ Cl మైనస్, Br మైనస్, I మైనస్. అక్కడ మాత్రం తప్పు పడింది. సో Cl మైనస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ లెస్ డిశ్చార్జ్ పొటెన్షియల్ దాన్ OH మైనస్. సో అందుకోసమే మనకి Cl మైనస్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ రెడ్తో మార్క్ చేస్తున్నాను.
OH minus discharge potential is going to be more than Cl minus Br minus I minus. ఇవి ఒక్కటి మాత్రం కరెక్షన్ చేసుకోండి దీంట్లో. ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాను బేస్ చేసుకుని మనం ఎలక్ట్రాల్స్ ఆఫ్ NaCl తీసుకుందాం. సో మనం చాలాసార్లు మాట్లాడే నేను మనకి యాక్వస్ NaCl, molten NaCl. Molten NaCl is also called as fused NaCl. Okay, or liquid NaCl. ఇవి తీసుకున్నట్లయితే కనుక మనకి యాక్వస్ NaCl తీసుకుంటే ఎలక్ట్రాలిసిస్ జరిగి ఏమొస్తుంది, మోల్టెన్ NaCl ఆర్ ఫ్యూజ్డ్ NaCl ఆర్ లిక్విడ్ NaCl తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇది మనకు తెలియాల్సిన విషయం. సో ఫస్ట్ యాక్వస్ NaCl గురించి మాట్లాడుకుందాం. సో ఈ రకంగా మనకి యాక్వస్ NaCl తీసుకున్నాను. ఈ యాక్వస్ NaClలో ఇప్పుడు నాకు ఏం జరిగింది, Na ప్లస్ Cl మైనస్ H ప్లస్ OH మైనస్, ఇవి రెండు కూడా క్యాటయాన్స్ ఉన్నాయి, ఇవి రెండు కూడా యానియాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాటయాన్ అండ్ యానియాన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, క్యాటయాన్ విల్ మూవ్ టువర్డ్స్ ద క్యాథోడ్, యానియాన్ విల్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్. ఇప్పుడు క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరగాలి, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరగాలి. ఇప్పుడు నాకు రెండు అయాన్స్ ఉన్నాయి, Na ప్లస్ H ప్లస్, విచ్ క్యాన్ ఏబుల్ టు బి డిశ్చార్జ్డ్ ఫాస్టర్. సో ఇందాక నేను ఇచ్చిన సిరీస్లో Na ప్లస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ మోర్ డిశ్చార్జ్ పొటెన్షియల్, H ప్లస్ విల్ హ్యావ్ లెస్ డిశ్చార్జ్ పొటెన్షియల్. సో అందుకోసం ఈ రెండిట్లో ఏది రిడక్షన్ అయిపోతుంది, H ప్లస్ విల్ అండర్గో రిడక్షన్. సో విల్ గివ్ హాఫ్ H2 గ్యాస్ ప్లస్ హాఫ్ H2 గ్లాస్ అండ్ బై టేకింగ్ వన్ ఎలక్ట్రాన్. ఈ H ప్లస్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకుని ఇలా ఉండిపోతుంది. ఈ Na ప్లస్ విల్ రిమైన్స్ అన్చేంజ్డ్. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, Cl మైనస్ OH మైనస్, ఈ రెండిట్లో కూడా డిశ్చార్జ్ పొటెన్షియల్ దేనికి ఎక్కువ ఉందని చెప్పాను, OH మైనస్కి ఎక్కువ. సో అందుకోసం Cl మైనస్ విల్ అండర్గో ఆక్సిడేషన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ హాఫ్ Cl2 గ్యాస్ ప్లస్ ఎలక్ట్రాన్. సో ఈ రకంగా మనకి క్యాథోడ్ దగ్గర ఇలా ఉన్నది. అప్పుడు Na ప్లస్ ఈజ్ రిమైన్స్ సేమ్ హియర్, OH మైనస్ విల్ రిమైన్ సేమ్ హియర్. సో అంటే సొల్యూషన్లో ఏముంది, Na ప్లస్ OH మైనస్. సో ఇది ఎలక్ట్రాలసిస్ ఆఫ్ యాక్వస్ NaCl తాలూకా రిజల్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు Na ప్లస్ అయాన్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యావింగ్ మోర్ డిశ్చార్జ్ పొటెన్షియల్ దాన్ H ప్లస్. అందుకోసం Na ప్లస్ అయాన్ అనేది సొల్యూషన్లో ఉండిపోయి H ప్లస్ అయాన్ అనేది డిశ్చార్జ్ జరిగి రిడక్షన్ ద్వారా H2 గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. వెరాజ్ Cl మైనస్ OH మైనస్ రెండు అయాన్స్లో కూడా OH మైనస్ యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ కాబట్టి Cl మైనస్ అనేది యానోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆక్సిడైజ్ అయ్యి Cl2 గ్యాస్ని లిబరేట్ చేసింది, OH మైనస్ సొల్యూషన్లో ఉండిపోయింది. ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్లో మనకి అబ్జర్వ్ చేసినటువంటివి ఏంటి, H2 గ్యాస్ అట్ క్యాథోడ్, Cl2 gas at anode, NaOH in solution, pH will be increases. ఈ క్వశ్చన్స్ మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏం జరుగుతున్నాయి మనకి అబ్జర్వేషన్, H2 గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బి లిబరేటెడ్ క్యాథోడ్, Cl2 గ్యాస్ లిబరేటెడ్ యానోడ్ అండ్ NaOH ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఇన్ ద సొల్యూషన్. ఎప్పుడైతే OH మైనస్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుందో ఏం జరుగుతుంది, బేసిక్ pH అవుతుంది. సో దాట్ ఇట్స్ pH ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. సో ఈ రకంగా మనకి యాక్వస్ NaCl సొల్యూషన్ యొక్క
ఎలక్ట్రాలసిస్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడమంటే ఇది మనం చెప్పవచ్చు. నౌ we will go for molten NaCl. Now Na plus Cl minus, the only one cation, the only one anion. So ఇప్పుడు ఏం జరుగుతుంది? It will move towards the cathode, it will move towards the anode. So Na plus will take up one electron, so that Na is going to be deposited, whereas Cl minus is the only one, it is going to be liberating the half Cl2 gas plus electron. So what is going to be observed here? ఇక్కడ మనకి వేరే క్యాటయాన్ వేరే యానయాన్ ఏమి లేదు కాబట్టి కంపల్సరీ Na ప్లస్ డిశ్చార్జ్ అవ్వాలి, Cl మైనస్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ ఆల్కలీ మెటల్ సాల్ట్స్ ఆర్ ఆల్కలీ ఎర్త్ మెటల్ సాల్ట్స్ ఆర్ అల్యూమినియం సాల్ట్స్ విల్ నెవర్ గివ్, బికాజ్ దే ఆర్ గోయింగ్ టు బి గివింగ్ H2 గ్యాస్ అండ్ దే విల్ బి రిమైన్స్ ఇన్ ద సొల్యూషన్. ఎప్పుడైనా సరే మనకి సోడియం కానీ మెగ్నీషియం కానీ అల్యూమినియం కానీ మనకు కావాలి అంటే కనుక కంపల్సరీ వీఆర్ సపోజ్ టు టేక్ మోల్టెన్ సాల్ట్స్ ఆఫ్ దోస్ సొల్యూషన్స్. We can't able to take the directly aqueous solution. Aqueous solution of NaCl or aqueous solution of MgCl2, they are not able to liberate the sodium metals or magnesium metals. We are always supposed to take their molten salts. అందుకని ఇక్కడ మోల్టెన్ NaCl తీసుకున్నప్పుడు మాత్రమే నాకు సోడియం మెటల్ కానీ డిపాజిట్ అవుతుంది. యాక్వస్ తీసుకున్నప్పుడు డిపాజిట్ అవ్వలేదు. సో వేరేజ్ anion Cl minus will undergo oxidation to give the Cl2 gas. ఈ రకమైనటువంటి డిఫరెన్స్ ఐ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ బిట్వీన్ aqueous NaCl ఎలక్ట్రాలసిస్, మోల్టెన్ NaCl ఎలక్ట్రాలసిస్. అర్థమైందా? సో దీని ప్రకారం మనకి ఏదో ఒక సాల్ట్ ఇచ్చి ఆ సాల్ట్లో మనకి క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది, యానోడ్ దగ్గర ఏమొస్తుంది అని అడుగుతాడు. సో దానికోసం నేను ఇచ్చినటువంటి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా దానికి ఆన్సర్ రాసేయవచ్చు. అయినా సరే కొన్ని సాల్ట్స్ని నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఏ సాల్ట్కి ఎక్కడ ఏమి వస్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్వస్ NaCl ఆల్రెడీ మనం చూసిందే. యాక్వస్ NaCl ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి టేకింగ్, ఏం చెప్పుకున్నాం మనం? ఇక్కడ ఏ క్యాథోడ్ వాడుతున్నాం, ఏ యానోడ్ వాడుతున్నాం కూడా ఇంపార్టెంట్. ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ వాడినప్పుడు మాత్రమే ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాం మనం. అది ఇనర్ట్ కాకుండా యాక్టివ్ అయితే కనుక మనకి మళ్ళీ సబ్స్టెన్సులు మారిపోతాయి. సో ప్లాటినం క్యాథోడ్, ప్లాటినం యానోడ్. ఎట్ క్యాథోడ్ వీఆర్ గోయింగ్ టు గెట్ H2 గ్యాస్ అండ్ Cl2 ఎట్ యానోడ్. సో ఇది మనకి వచ్చినటువంటిది. అదే NaCl molten fused, anything they can give. So now platinum is going to be electrodes we are using. Now sodium is formed at cathode, Cl2 gas at anode. అదే మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత aqueous K2SO4. So aqueous K2SO4 and platinum is going to be electrodes. So H2 gas liberated cathode and O2 gas liberated anode. So అంతే దానికి సంబంధించింది. Now MgCl2 fused, MgCl2 fused molten అన్నీ కూడా ఒకటే. Now steel is going to be used as cathode and graphite is going to be used as anode. So ఇప్పుడు ఏమవుతుంది నాకు? మెగ్నీషియం as a fused salt. So Cl2 gas liberated at anode. తర్వాత Al2O3, ఇది మెటలర్జీకి సంబంధించి ఫ్యూజ్డ్ Al2O3 విత్ క్రయోలైట్. సో క్రయోలైట్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి, ఎందుకంటే కండక్టివిటీ ఆఫ్ యువర్ Al2O3 ఈజ్ వెరీ మచ్ లెస్, అందుకోసం మనం కంపల్సరీ వాడాలి. సో గ్రాఫైట్ అనేది మనం క్యాథోడ్ కింద అండ్ యానోడ్ కింద కూడా వాడాము. సో ఈ క్యాథోడ్ యానోడ్ జరిగినప్పుడు ఏమవుతుంది నాకు? అల్యూమినియం ఈజ్ గోయింగ్ టు బి లిబరేటెడ్ అట్ క్యాథోడ్ అండ్ యానోడ్ వీఆర్ గోయింగ్ టు గెట్ O2 గ్యాస్. ఇది మనకు వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ వన్. 50% H2SO4 కాన్సన్ట్రేటెడ్ తీసుకుని ప్లాటినం ఎలక్ట్రోడ్, ప్లాటినం తీసుకుంటే కనుక H2 గ్యాస్ ఇస్ లిబరేటెడ్ అట్ క్యాథోడ్ అండ్ అట్ యానోడ్ వీఆర్ గోయింగ్ టు గెట్ పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ H2S2O8, మార్షల్స్ యాసిడ్ అని కూడా అంటాం. సో దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఇట్. నౌ NiCl2 ఫ్యూజ్డ్, NiCl2
fused is taken. Now platinum electrode and we are going to get nickel. Fused కాబట్టి nickel వచ్చింది, Cl2 gas వచ్చింది. అలాగే CuCl2 molten. సో molten అన్న fused అన్న ఒకటే. సో కాపర్ లిబరేటెడ్ అట్ క్యాథోడ్ అండ్ Cl2 గ్యాస్ లిబరేటెడ్ యానోడ్. సో ఇక్కడ వరకు కూడా మనం చెప్పుకున్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. కాపర్ సల్ఫేట్ యాక్వస్, కాపర్ సల్ఫేట్ యాక్వస్, ప్లాటినం ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ యాజ్ ఏ క్యాథోడ్ అండ్ యానోడ్. సో అప్పుడు నాకు ఏమొచ్చింది, కాపరే వచ్చింది, ఇక్కడ O2నే వచ్చింది, ఏ డిఫరెన్సు లేదు. కానీ CuSO4 యాక్వస్, very important one, by using platinum cathode, copper anode. సో ఇక్కడ నేను కాపర్ని తీసుకున్నాను. కాపర్ ఈజ్ గోయింగ్ టు బి అన్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. అప్పుడు నాకు ఏం జరుగుతుంది, యాక్వస్ సొల్యూషన్లో ఉన్న H+ అండ్ Cu+ రెండు కాంపిటీషన్ జరిగితే H+ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఈజ్ మోర్ దాన్ యువర్ Cu డిశ్చార్జ్ పొటెన్షియల్. సో అందుకోసం నాకు ఏమవుతుంది, కాపర్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ అండ్ Cu2+ is formed at anode. సో ఈ రెండు కూడా మనకి డిఫరెంట్, ఎందుకంటే ఇది యాక్టివ్ ఎలక్ట్రోడ్. ప్లాటినం ఈజ్ అన్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్, కాపర్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టివ్ ఎలక్ట్రోడ్. సో అందుకోసం మనకి ఈ రకమైనటువంటి డిఫరెన్స్ కనిపిస్తుంది. AgNO3 aqueous, so it is going to be having same inert electrodes. We are going to get silver, oxygen. But when I am going to take AgNO3 with active electrode, platinum and silver, అప్పుడు ఏం జరుగుతుంది, నాకు మళ్ళీ సిల్వర్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ అండ్ సిల్వర్ అయాన్ ఈజ్ ఫార్మ్డ్ అట్ యానోడ్. ఇవి మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. CuSO4 with active electrode and AgNO3 with active electrode is very important. We are supposed to remember. And now NaOH molten, NaOH molten తీసుకుని platinum, now sodium and oxygen gas is liberated, whereas NaOH aqueous, same inert electrodes only, H2 gas liberated, O2 gas liberated. ఎందుకంటే అక్కడ OH మైనస్, ఇక్కడ H+, ఈ రెండు కూడా అవుతాయి. సో నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్ we are going to be having discussed in hydrogen. NaH molten తీసుకుంటే మనకి ఎక్కడ చూసినా సరే H2 గ్యాస్ ఎక్కడ ఫామ్ అయింది, క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. కానీ ఇక్కడ మనకి H2 గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ ఎట్ యానోడ్. ఎందుకంటే H+ ఈజ్ నాట్ ప్రజెంట్ హియర్, H- ఈజ్ ప్రజెంట్. NaH ఈజ్ గోయింగ్ టు గివ్ Na+ అండ్ H-. సో H- అంటే anion will move towards anode it will undergo oxidation to give H2 gas. And next coal base electrolysis ఇది RCOONA. We are taking H2 and NaOH formed at cathode, whereas alkane is formed at anode and CO2 is formed at anode. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ కండక్టివిటీస్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాలిసిస్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఈ రకమైన రిజల్ట్ వస్తుంది. ఇది అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, డిశ్చార్జ్ పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నంత కూడా క్వాలిటేటివ్, అంటే యానోడ్ దగ్గర ఏమొస్తుంది, క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది, సొల్యూషన్లో ఏముండిపోతుంది, ఇది మాత్రమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్వాంటిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎంత డిపాజిట్ అవుతుంది. సో క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది అంటున్నాం, లేదంటే యానోడ్ దగ్గర లిబరేట్ అవుతుంది అంటున్నాం. ఎంత డిపాజిట్ అవుతుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ కరెంట్ దానికి సప్లై అవుతుంది, ఈ అన్నిటి కోసం ఫారడే హ్యాస్ గివెన్ 2 laws ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ జరుగుతున్నప్పుడు క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్స్ కోసం మనకి 2 laws ఇచ్చాడు. ఫారడే ఫస్ట్ లా, ఫారడే సెకండ్ లా. సో ఫారడే ఫస్ట్ లా ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ the amount of substance deposited at cathode or the at electrode common is going to be depending upon the amount of current we are supplied. ఏం చెప్తుంది ఇలా, says that the mass of substance liberated is directly proportional to the quantity of electricity. సో ఇప్పుడు మనకి కంపల్సరీ లిబరేటెడ్ అంటే అది డిపాజిట్ అవ్వచ్చు, డిజాల్వ్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు ప్రాసెస్. ఆ డిజాల్వింగ్ కానీ, డిపాజిషన్ కానీ, లిబరేషన్ కానీ ఏదైనా సరే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ కరెంట్ వీ హ్యావ్ సప్లైడ్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి సేయింగ్. W ఈజ్ ప్రపోర్షనల్ టు Q. సో నౌ W ఈజ్ ఈక్వల్ టు ZQ.
where Q is equal to IT. So the amount of current supplied, that's why I can say W is equal to ZIT. W is equal to ZIT. So Z is going to be known as electrochemical equivalent. Z is going to be equal to chemical equivalent, which is equal to equivalent weight by 96,500. Equivalent weight by 96,500. ఇవన్నీ కూడా మనం ఫ్యాక్ట్స్ చూడొచ్చు ఇక్కడ. Now, in order to liberate 1 gram equivalent mass of substance, we require 1 mole of current, 1 mole of electrons. అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్లోంచి 1 ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిషన్ కోసం నేను 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్లై చేయాలి. సో 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్లై చేసినప్పుడు వాటి యొక్క ఛార్జ్ ఎంత? టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? 1.6 into 10⁻². into 1 mole of electrons, that is equal to approximately 96,500 coulombs. Exact number కాదు, approximate number 96,500 coulomb. అంటే 96,500 coulombs charge గనక నేను పాస్ చేసినట్లయితే that can able to liberate 1 equivalent weight of the substance. అది మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక రిలేషన్. And this value is known as 1 Faraday. 1 Faraday is equal to 96,500 coulomb. And the chemical equivalent Z is equal to equivalent weight by 96,500. సో అది మనకి ఈ లాక్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఓకేనా? సో వాట్ we are supposed to remember? 1 Faraday is going to be giving 1 equivalent weight. ఇది మనకి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో 1 Faraday కరెంట్ పాస్ చేసినప్పుడు 1 ఈక్వివలెంట్ వెయిట్ వస్తుంది. ZIT ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు, ఇన్ దట్ Z ఈజ్ కెమికల్ ఈక్వివలెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివలెంట్ వెయిట్ బై 96,500. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా అన్ని క్యాలిక్యులేషన్స్ చేసేయచ్చు. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫస్ట్ లా. సెకండ్ లా, వెన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ 2 electrochemical series, 2 electrolytic cells, and we are passing equal current through both of them, then the masses deposited will be equal to their equivalent weights. అదేగా చెప్తున్నాం. సో W ఈజ్ ఈక్వల్ టు ఈక్వివలెంట్ వెయిట్ ఓన్లీ చెప్తున్నాం. అందుకని 2 డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ తీసుకుని 2 కరెంట్లు కూడా సేమ్ పాస్ చేస్తే, సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ పాస్ చేసినట్లయితే కనుక the masses deposited is equal to their equivalent weights. That's what we are going to be saying. W1 by W2 is equal to E1 by E2. W1 is the weight of the compound deposited in first electrolytic cell. W2 is the weight of compound deposited in the second electrolytic cell. Whereas E1 is going to be equivalent weight of the first compound, equivalent weight of second compound is E2. So that's what W1 by W2 is equal to E1 by E2. ఈ పర్టికులర్ రిలేషన్స్ని బేస్ చేసుకుని మనకి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా డిపెండ్ అవుతాయి. సో ఇప్పుడు ఆన్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజింగ్ ప్లాటినం ఎలక్ట్రోడ్, ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ అట్ యానోడ్ విల్ బీ. సో ఇప్పుడు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నారు. దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ H+ అండ్ SO4 2-. ఇప్పుడు ఏమడుగుతున్నారు? ప్రొడక్ట్ అబ్టైన్డ్ ఎట్ యానోడ్. సో ప్రొడక్ట్ అబ్టైన్డ్ ఎట్ యానోడ్కి ఏం జరుగుతుంది? యాక్వస్ కాబట్టి మనకి H+ ఫ్రమ్ వాటర్ అండ్ OH- ఫ్రమ్ వాటర్. ఇవి రెండు కూడా క్యాథోడ్లు కాబట్టి ప్రాబ్లం లేదు. H2 గ్యాస్ ఎట్ క్యాథోడ్ మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఒకటి అయాన్ కూడా ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే మనం ఇందాక ఇచ్చినటువంటి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆఫ్ యానియాన్స్ తీసుకుంటే దేనికి ఎక్కువ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఉంది? SO4 2- is going to have more discharge potential. Now OH- will undergo oxidation so that we are going to get half O2 and H+ plus electron. So అందుకోసం మనకి O2 gas is going to be formed at anode. సో సల్ఫేటు హైడ్రాక్సైడ్ తీసుకుంటే సల్ఫేట్ కానీ ఫాస్ఫేట్ కానీ ఫ్లోరైడ్ కానీ ఈ మూడు కూడా OH- కంటే ఎక్కువ ఉంటాయి. క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ ఐడైడ్ కానీ ఈ మూడు కూడా OH కంటే తక్కువ ఉంటాయి. సో అందుకని ఈ మూడు వచ్చినప్పుడు Cl2 గ్యాస్, I2 గ్యాస్, Br2 గ్యాస్ వస్తాయి. ఆ మూడు వచ్చినప్పుడు O2 గ్యాస్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకుంటే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ ఫారడేస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 20 grams ఆఫ్ కాల్షియం ఫ్రమ్ మోల్టెన్ CaCl2. మోల్టెన్ CaCl2 నుంచి
మనకి ఎన్ని కావాలంటే 20 grams కావాలి. మనకి ఇందాక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, 1 Faraday విల్ ప్రొడ్యూస్ 1 ఈక్వివలెంట్ వెయిట్, అంతే కదా. ఇక్కడ ఏం చేశారు, ద నెంబర్ ఆఫ్ Faradays రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 20 grams. సో కాల్షియం Ca2+, ఈక్వివలెంట్ వెయిట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ 40/2, సో 20 grams. సో 1 equivalent weight of calcium they are asking. So for 1 equivalent weight, 1 Faraday current, they are asking number of Faradays. That's why 1 Faraday of current will be supplied for this particular substance to deposit 20 grams of calcium. 20 grams of calcium deposit cheyalante manam 1 Faraday of current pass cheyali. Next one, during the electrolysis of molten sodium chloride, the time required to produce 0.1 mole of chlorine gas using a current of 3 amperes. So ikkada manaku kavalsindi enti ippudu electrolysis of molten sodium chloride, the time required. So manaki telesinatuvanti information enti, W is equal to ZQ, W is equal to ZIT. So ఇది మనకు తెలిసినటువంటిది. ఇప్పుడు the time required they are asking. So T is equal to W by Z into I. అర్థమైంది కదా. సో మనకి రిలేషన్ వచ్చి ఏంటి, W is equal to ZIT. సో W is equal to ZIT అంటే కెమికల్ ఈక్వివలెంట్ మనం తీసుకుంటున్నాం. సో కెమికల్ ఈక్వివలెంట్తో పాటు అక్కడ ఉన్నటువంటి కరెంట్ పాస్ను కూడా మనం తీసుకుంటున్నాము. సో దీంట్లో తీసుకున్నప్పుడు మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, కరెంట్ ఎంత పాస్ అయింది, ఆ కరెంట్ పాస్ అవ్వడం ద్వారా మనం తీసుకునే టైంని అడుగుతున్నాడు ఇప్పుడు రివర్స్లో మనకి. సో ద 52 ఈజ్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సోడియం అండ్ వీఆర్ సపోజ్ టు టేక్ ద ఈక్వివలెంట్ వెయిట్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద కరెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు బీ టేకింగ్ ద వెయిట్ ఆఫ్ ద Cl2 గ్యాస్. So now W they said 0.1 mole. 0.1 mole. What is the 1 mole of molecular weight of Cl2? 71. 71 is the molecular weight of Cl2 gas. And then Z is nothing but equivalent weight of chlorine. So Z is equal to equivalent weight of chlorine by 96,500. So what is the equivalent weight of chloride? So chloride is going to have 35.5 by 1. So that's why it is going to be 35.5 by 96,500. So ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి 35.5 by 96,500 కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను. తర్వాత కరెంట్ ఎంత పాస్ చేశారు, 3 amperes పాస్ చేశారు. సో 0.1 into 71 into 96,500 by 35.5 into 3. If you are doing it, you will get the answer. So 0.1 into 71 into 96,500 divided by 35.5 divided by 3. So 6433.3 seconds. ఇది ఆంపియర్ సెకండ్స్లోనే వస్తుంది, కానీ ఇక్కడ ఆన్సర్ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని డివైడ్ బై 60. వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ అప్రాక్సిమేట్లీ 108. సో 108 అంటే 110 దగ్గరలో ఉంది కాబట్టి ఆన్సర్ 110 minutes అని చెప్పి మనం ఇవ్వచ్చు. ఓకే, సో అప్రాక్సిమేట్లీ వీఆర్ టేకింగ్, ఎందుకంటే మనం 96,500 వాడుతున్నాం. సో అది 96,500 కాదు, అప్రాక్సిమేట్లీ 96,480 అని సంథింగ్. సో అందుకోసం దాని వాల్యూ అనేది మనకి 108 వచ్చింది. సో అందుకోసం 110 అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాం మనం. ఓకే, ద నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డెలివర్డ్ అట్ ద cathode డ్యూరింగ్ ద ఎలక్ట్రాలసిస్ by current of 1 ampere, by current of 1 ampere, and it is going to be having, they are asking in 60 seconds time. 60 seconds time లో మనకి 1 ampere కరెంట్ పాస్ చేసినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ డెలివర్ అయినాయి క్యాథోడ్ దగ్గర.
సో 1 ఆంపియర్ కరెంట్ దగ్గర మనం తీసుకుంటున్నప్పుడు సో Q ఈజ్ ఈక్వల్ టు IT, అంతే కదా. మనం తీసుకున్నది ఎన్ని కులూంలు అనేది తీసుకుంటే కనుక Q ఈజ్ ఈక్వల్ టు IT. సో ఎన్ని చేసేటప్పుడు 1 ఆంపియర్ కరెంట్ 60 సెకండ్స్లో చేస్తే కనుక వచ్చినటువంటిది ఎంత మనకి 60 కూలూమ్స్. 1 కూలూమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్ సెకండ్. సో నాకు ఇక్కడ 60 సెకండ్స్ పాటు 1 ఆంపియర్ కరెంట్ పాస్ చేసినట్లయితే కనుక వచ్చేది 60 కూలూమ్స్. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మనకి దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు దాంట్లో. సో మనకి తెలిసిందేంటి 1 electron can have 1.6 into 10 power minus 19 coulombs. 1 electron charge is equal to 1.6 into 10 power minus 19 coulombs. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి కావాలి. సో ఎన్ని ఎలక్ట్రాన్ కావాలో ఏం చేయాలి మనం ఇప్పుడు. సో దిస్ మెనీ coulombs will have 1 electron, 60 coulombs will have how many electrons, అంతే కదా సింపుల్గా. సో నౌ I can able to get number of electrons is equal to 60 by 1.6 into 10 power minus 19. So 60 by 1.6 into 10 power minus 19 చేస్తే మనకి సో 37.5 into 10 power 19 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయండి దీంట్లో. మనకి ఏమి ఇచ్చాడు 3.75 ఇచ్చాడు. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 3.75 into 10 power 20 ఆల్సో. సో దట్స్ వై ఇట్స్ గోయింగ్ టు బి దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. సో మనకి తెలిసినట్టు ఫార్ములా ఏంటి Q ఈజ్ ఈక్వల్ టు IT. సో ఎన్ని కులూమ్స్ కరెంట్ రావాలి 1 ఆంపియర్ ఇంటూ 60 సెకండ్స్ విల్ గివ్ 60 కులూమ్స్ ఆఫ్ కరెంట్. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్కి రీచ్ అయినాయి అంటే ఎంత కులూమ్స్ మనం ఇచ్చాం 60 కూలూమ్స్ ఇచ్చాం. సో మనకి తెలిసింది ఏంటి ఒక ఎలక్ట్రాన్ అనేది 1.6 into 10 power minus 19 కూలూమ్స్ని క్యారీ చేస్తే 60 కూలూమ్స్ని క్యారీ చేయడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి. 1.6 10 power minus 19 కూలూమ్స్ క్యారీడ్ బై 1 ఎలక్ట్రాన్, 60 coulombs carried by how many electrons. So that 60 into 1 by 1.6 into 10 power minus 19. So that I will be getting the value 3.75 into 10 power 20. So this one is going to be the answer for this one. So next, when 0.1 mole of manganate MnO4 2- is oxidized, the quantity of electricity required to completely oxidize MnO4 minus to MnO4. So ఇది మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్. MnO4 2- to MnO4 minus. ఇప్పుడు MnO4 2- నుంచి MnO4 రావడానికి ఇది ఎంత ఆక్సిడేషన్ స్టేట్ +6, ఇట్ ఈస్ గోయింగ్ టు బి +7. సో అంటే +6 to +7 ఆక్సిడేట్ అవ్వాలంటే కనుక 1 electron ఈజ్ గోయింగ్ టు బి గెట్ టేకెన్ అవుట్, అంతే కదా. ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే మనకి +7 అనేది వస్తుంది. సో ఒక ఎలక్ట్రాన్ పాస్ చేయడానికి మనకు కావాల్సింది ఎంత. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 96,500 for 1 electron. That is going to be 0.1 mole only. So 0.1 into 96,500 is equal to 9650 coulombs. అర్థమైంది కదా. MnO4 ని మనం జస్ట్ ఒక ఎలక్ట్రానే కావాలి. సో how much charge is going to be giving 0.1 into 96,500. So that we can able to say it is going to be having 9650. So that's what we can able to say it from this calculation. Next one, the weight of silver displaced by a quantity of electricity which displaces 5600 ml of O2 at STP. So 5600 ml of O2 at STP ni డిస్ప్లేస్ చేసినటువంటి కరెంట్ ఏదైతే ఉందో అది ఎంత అమౌంట్ ఆఫ్ ఏమిచ్చాడు సిల్వర్ని డిస్ప్లేస్ చేస్తుంది. సో అంటే మనకి W1/W2 ఈజ్ ఈక్వల్ టు E1/E2. అంటే ఫారడే సెకండ్ లాని తీసుకుని మనం దీన్ని పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఈక్వలెంట్ వెయిట్స్ కావాలి.
లేదంటే దాని యొక్క వాల్యూమ్ ఈక్వివలెన్స్ కావాలి. సో W1 సిల్వర్ అనుకుంటున్నాను నేను. W2 is going to be this particular hydrogen. What they are saying it's going to be 5,000, oxygen 5,600 ml by 22,400 ml into 32. అంతే కదా, 22,400 ml is equal to 1 weight of that particular one. So that's what I am taking now, 5,600 by 22,400 into 32. అంటే 22,400 is equal to 32 gram weight. So now 5,600 ml will be having how much weight? ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా నేను. సో 22,400 ml at STP is equal to 32 grams of oxygen, whereas 5,600 ml is equal to how much weight of oxygen, so that I can able to use this is a weight of your oxygen. Now equivalent weight of your silver is equal to E1 is equal to 108 by 1 because Ag plus kabatti adi 108 by 1 which is equal to 108 only. Now equivalent weight of oxygen. So equivalent weight of oxygen, how much it is going to be? For oxygen we are going to be having O2 2 minus, so which is equal to 32 by 4 which is equal to 8. So it's 108 by 8. Now 5,600 it is going to be 4 times, 4 and 32 8 times, and now W1 by 8 and 8. So W1 is equal to 108. అర్థమైంది కదా, W1 by W2 is equal to E1 by E2. So W1 is going to be the weight of the silver deposited I am taking, and this weight they given in volumes, so that's why I converted into weights by taking the data from STP. 22,400 ml is equal to 32 grams, so 5,600 ml is equal to how many grams? And then 108 is the equivalent weight of silver and 8 is the equivalent weight of your oxygen, so that I can able to get the calculation what we are going to be having the answer over here. Next one, how many grams of cobalt metal will be deposited when we are going to be taking a solution of cobalt 2 chloride is electrolyzed with a current of 10 amperes for 109 minutes. Again it is going to be having the same first law of Faraday we are going to be getting, and this one is going to be giving the calculation. W is equal to ZIT. Now Z is going to be cobalt 2 chloride they are saying it. So now equivalent weight is equal to 59 by 2. So it's going to be 29.5 is the equivalent weight. So 29.5 by 96,500 it is going to be the Z of cobalt, and current how much they made? 10 amperes, and how many minutes of time? 109, but I want in seconds, that's why we are supposed to do this one. Now if you are going to do the calculation, you will get the answer. Now it's 29.5 into 109 into 600. It's going to be 1929300 by 96500. Divided by 9600. So it's going to be coming 20. So 20 grams of substance is going to be taken. 1293 divided by 965. So 19.9 approximately is going to be getting the 20 grams. 20 grams is going to be the substance we are going to be getting it. Simple. So that's what we are going to be having from the electrolytic cells. Electrolytic cells నుంచి మనకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ అవి. తర్వాత ఉన్నది ఎలక్ట్రోకెమికల్ సెల్స్. సో ఎలక్ట్రోకెమికల్ సెల్స్కి సంబంధించి ఇప్పుడు
డివైస్ ఇన్ విచ్ దిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఏదైనా సరే ఒక కెమికల్ రియాక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ రెండు క్లబ్ అయినప్పుడే మనకి ఈ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో తీసుకుంటే మనకి ఏ కెమికల్ రియాక్షన్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ. అంటే ఇందాక ఏం చూసాం, ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఎలక్ట్రిసిటీ వల్ల జరుగుతుంది, దాన్ని ఎలక్ట్రాలసిస్ అన్నాం, ఆ సెల్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అన్నాం. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఏదైతే ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్ వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో అటువంటి ఈక్వేషన్ మనం ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అంటాం. ఆ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఏ డివైస్లో జరుగుతుందో దాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది, ఆ కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చినటువంటి కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అటువంటి రియాక్షన్ని ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అంటాను. ఆ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఏ డివైస్లో అయితే జరుగుతుందో దాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్ అని చెప్పి పిలుస్తాను. సో అది మనకి ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ ద ఎలక్ట్రిసిటీ, దట్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. The first electrochemical cell is prepared by Daniel. It's called as Daniel cell by using zinc electrode and copper electrode. Zinc electrode ni copper electrode ni upayoginchi the first time the electrochemical cell constructed by the Daniel, and the Daniel cell we are going to be calling it as. So zinc electrode ante enti, copper electrode ante emti. ఎనీ మెటల్ రాడ్ డిప్డ్ ఇన్ ఇట్స్ aqueous సొల్యూషన్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు జింక్ రాడ్ని తీసుకెళ్ళి జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేస్తే ఆ వచ్చినటువంటి ఎలక్ట్రోడ్ని నేను జింక్ ఎలక్ట్రోడ్ అంటాను. నౌ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఏ కాపర్ రాడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో కాపర్ రాడ్ని తీసుకెళ్ళి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఎలక్ట్రోడ్ ఉందో దాన్ని నేను కాపర్ ఎలక్ట్రోడ్ అంటాను. సో జింక్ రాడ్ kept in జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ రాడ్ kept in కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ జింక్ ఎలక్ట్రోడ్ అండ్ కాపర్ ఎలక్ట్రోడ్. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రోడ్లలో మనకి ఏదైనా చేంజ్ కనిపిస్తుందా? ఏ చేంజ్ కనిపిస్తుంది? జింక్ కెన్ ఏబుల్ టు బి డిస్ప్లేసింగ్ Zn2+, Zn2+ get be కన్వర్ట్ టు Zn. అంటే జింక్ Zn2+ కింద కన్వర్ట్ అవుతుంది, Zn2+ Zn కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అందుకోసం Zn2+. ఇట్స్ కాల్డ్ యాజ్ రెడాక్స్ కపుల్, అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ Cu2+. ఇది ఒక రెడాక్స్ కపుల్. అంటే జింక్ విల్ అండర్గో ఆక్సిడేషన్ టు Zn2+, Zn2+ అండర్గో రిడక్షన్ టు Zn. ఆ రకంగా రెండు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ రకమైన చేంజు నేను కనిపించదు. ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు మీకు ఏ చేంజ్ కనిపించదు, ఎందుకంటే ఎంత Zn ఆక్సిడైజ్ అయిందో అంత Zn2+ రెడ్యూస్ టు Zn. సో దట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద Zn ఎలక్ట్రోడ్ టు Zn మెటల్ సర్ఫేస్ టు Zn సల్ఫేట్ సొల్యూషన్, జింక్ సల్ఫేట్ సొల్యూషన్. అదే కాపర్ అండ్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నప్పుడు కాపర్ రాడ్ కెట్ కన్వర్టెడ్ టు Cu2+ ఆక్సిడేషన్, Cu2+ కన్వర్ట్ టు Cu రాడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిడక్షన్. సో ఇక్కడ కూడా నాకు ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఏ విధమైన చేంజు కనిపించదు. ఎందుకని అంటే అదే సొల్యూషన్లో అదే రకమైనవి ఉన్నాయి కాబట్టి ఏ రకమైన చేంజు కనిపించదు. ఇప్పుడు జింక్ రాడ్ని తీసుకెళ్ళి కాపర్ రాడ్తో కనెక్ట్ చేశాను. ఈ జింక్ రాడ్ని తీసుకెళ్ళి కాపర్ రాడ్తో కనెక్ట్ చేశాను. ఆ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దేనికి కెపాసిటీ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు రెండు మెటల్స్ కూడా ఎలక్ట్రోపాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాయి. అంటే నేనే ఎలక్ట్రాన్ ఇస్తుందని జింక్ అంటుంది, నేనే ఎలక్ట్రాన్ ఇస్తాను కాపర్ అంటుంది. కానీ ఈ రెండింటినీ కలిపినప్పుడు ఏది ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉందో అది ఇస్తుంది. సో ఆటోమేటిక్గా రెండోది తీసుకుంటుంది. అంటే మామూలుగా మనం ఏం చెప్తాం, మెటల్స్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎలక్ట్రోపాజిటివ్. అంటే అవి ఎప్పుడూ కూడా పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ని ఫామ్ చేయడానికే ఇష్టపడతాయి. కానీ ఎప్పుడైతే రెండు మెటల్ నేను కలిపానో, అంటే
ఈ పర్టికులర్ జింక్ని ఈ పర్టికులర్ కాపర్ని రెండు వైర్తో కలిపాను నేను ఇప్పుడు. అంటే ఒకటి తీసుకోవాలి, ఒకటి ఇవ్వాలి. ఏది తీసుకోవాలి, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వాటి యొక్క కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద కెపాసిటీ ఆఫ్ దట్ ఎలక్ట్రోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. దట్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ కెపాసిటీ, it's called as oxidizing potential. If it is taking capacity, reduction potential. అంటే అది ఎలక్ట్రాన్ తీసుకునే కెపాసిటీ ఉందనుకోండి, దాన్ని రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. అది ఇచ్చి కెపాసిటీ ఉందనుకోండి, ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. సో దేనికి ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటే అది ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఏది ఎక్కువ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంటుందో అది ఇస్తుంది. సో ఆ రకంగా మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ బేస్ చేసుకుని ఒక మెటల్ ఏమో తీసుకుంటుంది, ఒక మెటల్ ఏమో ఇస్తుంది. సో ఈ రెండు మెటల్ ఎలక్ట్రోడ్స్ని కలిపి ఒక పర్టికులర్ సెల్, అంటే ఒక క్యాథోడ్ ఒక యానోడ్ రెండింటిని కలిపి ఒక సెల్ని తయారు చేశాను. అదే నేను డానియల్ సెల్ అని చెప్పి పిలిచాను. ఆ డానియల్ అనే సైంటిస్ట్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని డానియల్ సెల్ అంటాం. సో ఈ డానియల్ సెల్లో ఒక రెండు హాఫ్ సెల్స్ని కలిపి, అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ ఒక సెల్ అన్నాను కాబట్టి ఒక్కొక్క దాన్ని ఒక హాఫ్ సెల్ అంటాను. సో ఏ రకంగా జరుగుతుందో ఈ కన్స్ట్రక్షన్లో మీరు చూడొచ్చు. నౌ జింక్ ఎలక్ట్రోడ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రిపేర్డ్ బై జింక్ రాడ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కాపర్ రాడ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ రకంగా నేను ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేయొచ్చు. ఈ రెండు సొల్యూషన్స్ని కూడా, ఈ రెండు ఎలక్ట్రోడ్స్ని కూడా ఒక వైర్తో నేను కనెక్ట్ చేసినప్పుడు ఏ అబ్జర్వేషన్ జరిగింది అంటే జింక్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్, కాపర్ అండర్ గోయింగ్ రిడక్షన్. అంటే జింక్ ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అంటే దానికి రెడ్యూసింగ్ ఎబిలిటీ ఉంది. ద వన్ విచ్ ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ విల్ హ్యావ్ ద రెడ్యూసింగ్ ఎబిలిటీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అండ్ ద వన్ విచ్ ఈజ్ అండర్ గోయింగ్ రిడక్షన్ విల్ హ్యావ్ ద ఆక్సిడైజింగ్ ఎబిలిటీ, సో ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ద రిడక్షన్. సో అందుకోసం ఇక్కడ జింక్ విల్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, కాపర్ విల్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. జింక్ విల్ గివ్ ద ఎలక్ట్రాన్ అండ్ కాపర్ విల్ టేక్ ద ఎలక్ట్రాన్. అంటే కాపర్ తీసుకోదు, Cu2+ తీసుకుంటుంది. సో ఈ పర్టికులర్ దాంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ రాసాం జింక్ ఈజ్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్, దట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్. ఆక్సిడేషన్ హాఫ్ సెల్. whereas copper is going to be getting reduction, that's why it is going to be called as reduction half cell. reduction half cell. సో ఇప్పుడు మన డానియల్ సెల్లో మనకి క్యాథోడ్ యానోడ్, కానీ ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం, ఎలక్ట్రోలైటిక్ సెల్లో తీసుకుంటే కనుక క్యాథోడ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్, యానోడ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ పాజిటివ్ ఛార్జ్. కానీ ఇక్కడ ఏమో జరుగుతుంది చూడండి, ఇక్కడ మైనస్, యానోడ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ మైనస్ ఛార్జ్ అండ్ క్యాథోడ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యానోడ్ ఈజ్ గోయింగ్ టు గెట్ నెగిటివ్ ఛార్జ్. ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి Zn ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ Zn2+, సో దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ దిస్ వన్, దట్స్ ఈజ్ గోయింగ్ టు గెట్ నెగిటివ్ ఛార్జ్, whereas the copper is going to get positive charge. సో అందుకోసం నేను ఏం చెప్పాను, డెఫినేషన్ ఆఫ్ క్యాథోడ్ అండ్ యానోడ్, డోంట్ సే బేస్డ్ ఆన్ ద చార్జ్ ఆన్ ద ఎలక్ట్రోడ్, యూ కెన్ సే ఇట్ బేస్డ్ ఆన్ ద, ఇక్కడ యానోడ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నా సరే ఏం జరుగుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అన్నాను. కాపర్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది, ఇది పాజిటివ్ ఛార్జ్ ఉన్నా. సో అందుకని యానోడ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఆక్సిడేషన్, cathode is going to be having reduction is the proper definitions, but not the charge on cathode and anode, but not the charge on cathode and anode. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకుని ఈ పర్టికులర్ మ్యాటర్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ డానియల్ సెల్లో మిగతా ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. సో ఈ పర్టికులర్ జింక్ ఎలక్ట్రోడ్ ఎలా చేసామో చెప్తున్నాం. మధ్యలో మనకి ఒక సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉంది, సాల్ట్ బ్రిడ్జ్. సో వాట్ సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో Zn2 ప్లస్ Cu2 ప్లస్. ఇప్పుడు మనకి సాల్ట్ బ్రిడ్జ్ తీసుకుంటే కనుక ఇట్స్ యూ షేప్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో దీంట్లో యూజ్ ఏంటి, ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ Zn ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్ టు Zn2+, సో మొత్తం మెటల్ రాడ్ అంతా కూడా Zn2+ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ కాపర్ 2+ అంతా కూడా Cu కింద కన్వర్ట్ అయిపోయి డిపాజిట్ అయిపోతుంది. ఇప్పుడు కొంతసేపటికి ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ అంతా కూడా నెగిటివ్లీ ఛార్జ్ అయిపోతుంది, ఎందుకంటే Zn2+ అంతా కూడా ఇక్కడ ఫామ్ అయిపోయింది కాబట్టి
Zn convert to Zn2 plus so that negative charge is going to be decreasing, positive charge is increasing. ఇక్కడ ఏం జరుగుతుంది, Cu2 plus is getting converted to Cu, అందుకని నెగిటివ్ ఛార్జ్ పెరిగిపోతుంది, పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది. సో ఈ రకంగా ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అప్పుడు ఫర్దర్గా ఏ రకమైనటువంటి అయాన్ మొబిలిటీ జరగకపోవచ్చు. అందుకని ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ సమ్ అదర్ సొల్యూషన్ విచ్ కెన్ ఏబుల్ టు సప్లిమెంట్ దిస్ ఛార్జెస్. అందుకని యూజువల్గా మనం చేసేది KCl విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ సేమ్ ట్రాన్స్పోర్టేషన్ నెంబర్ లైక్ యువర్ ద క్యాటయాన్స్ అండ్ యానయాన్. అందుకోసం ఇక్కడ ఏవైతే మనకి యానయాన్స్ తగ్గుతున్నాయో అప్పుడు Cl మైనస్ వచ్చి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే క్యాటయాన్ తగ్గుతుందో K ప్లస్ వచ్చి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తుంది. ది సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ టు మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఇన్ బోత్ ద హాఫ్ సెల్స్ ఆర్ బోత్ ద electrodes. So that's what you can able to understand from this one. Now it prevents the mixing of electrode solutions. ఆ సాల్ట్ బ్రిడ్జ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ రెండు ఎలక్ట్రోడ్ సొల్యూషన్స్ కూడా మిక్స్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అలాగే ఇట్ మెయింటైన్స్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ, అది మనం చెప్పుకున్నాం. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ సొల్యూషన్స్ అండ్ దేర్ బై కంప్లీట్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎందుకంటే ఈ రెండింటిని మనం కనెక్ట్ చేసి దేని ద్వారా, సాల్ట్ బ్రిడ్జ్ ద్వారానే కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ కనెక్ట్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మిక్సింగ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ సాల్ట్ బ్రిడ్జ్. సో దీనికంటే ముందు Zn gives rise to Zn2 plus plus 2 electrons. Cu2 plus plus 2 electrons gives rise to Cu. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రాస్తే మనకి ఏమవుతుంది, Zn plus Cu2 plus gives rise to Zn2 plus plus Cu. So this is the equation takes place in case of your Daniell cell. So Daniell cell లో ఈ రకమైన ఈక్వేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ డానియల్ సెల్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే కనుక Zn2 plus. So Zn is going to be solid and this is going to be aqueous and 1 molar. We have to represent like this. And salt bridge is going to be shown with a 2 parallel lines. And Cu2 plus 2 Cu. So this is also aqueous 1 molar and Cu solid. సో ఈ రకంగా మనం డానియల్ సెల్ యొక్క సెల్ రిప్రజెంటేషన్ అంటాం. దీన్ని ఈ రకంగా రిప్రజెంట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఈజ్ గోయింగ్ టు బి యానోడ్, రైట్ సైడ్ ఈజ్ గోయింగ్ టు బి క్యాథోడ్. సో ఈ రకంగా మనం డానియల్ సెల్ని రిప్రజెంట్ చేయొచ్చు అకార్డింగ్ టు IUPAC కన్వెన్షన్స్. ఫర్దర్ డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో మీన్ వైల్ విల్ సీ వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ గ్యాల్వనిక్ సెల్. అంటే ఏదైతే మనం ఈ పర్టికులర్ డానియల్ సెల్ ఉందో దాన్నే మనం గ్యాల్వనిక్ సెల్ అని, వోల్టాయిక్ సెల్ అని ఈ రకంగా పిలవచ్చు. సో ఈ రెండిటి సెల్స్ని తీసుకుంటే మనకి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏమిటి? అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ డ్రైవ్స్ నాన్ స్పాంటేనియస్. జనరల్గా ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అనేది కెమికల్ రియాక్షన్ చేస్తుంది. యూజువల్గా మన ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఉపయోగించి ఏదైనా రియాక్షన్ చేస్తే దాన్ని ఏమంటాం, నాన్ స్పాంటేనియస్. దానికి అది జరిగిపోతే స్పాంటేనియస్. అండ్ a spontaneous chemical reaction generates the electric current in case of galvanic cell, and electrical energy converted into chemical energy converted into electrical energy. So adi indaga already cheppin definition. Anode is positive, cathode is negative. Anode is negative, cathode is positive. Indaga already in diagram lo cheppanu. Oxidation occurs at positive electrode, oxidation occurs at negative electrode. Here it is going to be positive, it's negative. So endukante reverse ayindi kabatti the electrodes are forced by the battery to flow non-spontaneously from positive electrode to negative electrode. ఇక్కడ కరెంట్ ఎలా పాస్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఆర్ ఫోర్స్డ్ బై బ్యాటరీ. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్గా కరెంట్ని మనం పాస్ చేస్తున్నాం. సో ఆ పాస్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ ఫోర్స్ఫుల్గా చేస్తాయి. ఎక్కడి నుంచి, విల్ బీ ఫ్లోయింగ్ ఫ్రమ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు నెగిటివ్ ఎలక్ట్రోడ్. యూజువల్గా మన కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్కి. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్ ఫ్లో అవుతాయి. కానీ ఇక్కడ మనం బయట నుంచి సప్లై చేస్తున్నాం. అందుకోసం దే ఆర్ గోయింగ్ టు బి సప్లయింగ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ టు నెగిటివ్. whereas the electrons flow spontaneously through external circuit from negative electrons to పాజిటివ్ ఎలక్ట్రోడ్. అక్కడేమో నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఎందుకంటే అది స్పాంటేనియస్గా జరుగుతుంది కాబట్టి
ఇక్కడ మనం ఫోర్స్తో చేస్తున్నాం కాబట్టి రివర్స్లో జరుగుతుంది. దే ఆర్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రో రిఫైనింగ్, whereas they are used as source of electric current. మనం వాడే బ్యాటరీస్ అన్నీ కూడా ల్యాప్టాప్ బ్యాటరీస్ కానీ, మన లెట్స్ అంటే ఇంట్లో వాడుతున్న ఇన్వర్టర్ బ్యాటరీలు కానీ, క్యాలిక్యులేటర్లో వాడుతున్న బటన్ సెల్స్ కానీ, వాల్ క్లాక్లో వాడుతున్నటువంటి పెన్సిల్స్ కానీ, లేదా రిమోట్లో వాడుతున్నవి కానీ, లేదంటే ఇంతకుముందు ట్రాన్సిస్టర్లో పెద్ద పెద్ద బ్యాటరీలు ఉండే, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్స్, గాల్వనిక్ సెల్స్, వోల్టాయిక్ సెల్స్. whereas these are all going to be for our experimental purpose. సో ఇది ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ గాల్వనిక్ సెల్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు. మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఇందాక ఏదైతే నేను ఒక క్వాలిటేటివ్గా అన్నానో, అంటే దేనికి ఎక్కువ కెపాసిటీ ఉంటే అది ఎలక్ట్రాన్ ఇస్తుంది లేదంటే తీసుకుంటుంది, ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ కెపాసిటీ అన్నాను. దాన్ని మనం ఏం చెప్పాం, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఏదైనా ఒక ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎలా మెజర్ చేయాలి, ఏదైనా ఒక ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఎలా మెజర్ చేయాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూజ్డ్ బై reference electrodes. సో reference electrodes ని వాడి మనం చెప్తాం. సో we are going to be having generally SHE is a primary reference electrode or calomel electrode. ఇది మనకి సిలబస్లో లేదు, మనం SHE గురించే మాట్లాడుకుంటాం. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. అంటే రెఫరెన్స్ అంటే ఏంటి, నాకు ఇప్పుడు 1 kg పొటాటో కావాలి అంటే ఏం చేస్తాను, నేను షాప్కి వెళ్తాను. ఇప్పుడు డిజిటల్ బ్యాలెన్స్లు వచ్చేసినాయి, కానీ ఇంతకుముందు మనకి ఏముండేవి, సింపుల్ బ్యాలెన్స్లు ఉండేవి. అప్పుడు ఆయన ఏం చేసేవాడు, షాప్ వాడు ఒక ప్యాన్లో 1 kg వెయిట్ వేసేవాడు, ఈ ప్యాన్లో పొటాటోస్ వేసేవాడు. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అవుతుందో, అంటే మనం వాడే ఆ సింపుల్ బ్యాలెన్స్ ఏదైతే అటు ఇటు పోకుండా బ్యాలెన్స్ అవుతుందో, అప్పుడు ఈ 1 kg ఈక్వల్ టు దిస్ పొటాటోస్ అని చెప్పి రెఫరెన్స్, అంటే ఈ 1 kg స్టోన్ అనేది మనకి రెఫరెన్స్ ఫర్ 1 kg ఆఫ్ వెయిట్. అంటే ఈ 1 kg వెయిట్ని రెఫరెన్స్ కింద తీసుకుని పొటాటోస్ కావాలంటే పొటాటోస్, టొమాటోస్ కావాలంటే టొమాటోస్, ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్, అవన్నీ కూడా ఒకే క్వాంటిటీలో మనకు కనిపించవు. కానీ ఈ వెయిట్ అనేది మనకి స్టాండర్డ్. ఈ వెయిట్తో కంపేర్ చేసుకుని ఆనియన్స్ అంటే కొంచెం తక్కువ రావచ్చు, పొటాటోస్ అంటే ఇంకా తక్కువ, టొమాటోస్ అంటే ఎక్కువ వస్తాయి, బీన్స్ అంటే ఇంకా ఎక్కువ వస్తాయి. అంటే ఆ చూసేటటువంటి సైజులో వేరియేషన్ ఉండొచ్చు, కానీ వెయిట్ అనేది మనకి స్టాండర్డ్. అంటే 1 kg వెయిట్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ని రెఫరెన్స్ కింద తీసుకుంటున్నాను టు మెజర్ ద వెయిట్స్ ఆఫ్ ద అదర్ వెజిటబుల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటి రెఫరెన్స్ నేను తీసుకునేది, SHE ఈజ్ గోయింగ్ టు బి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఈ పర్టికులర్ వాల్యూని 0.0 వోల్ట్ కింద తీసుకుంటున్నాను నేను. అప్పుడు దీనికి ఏ ఎలక్ట్రోడ్ని కలిపితే ఆ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అనేది ఆ పర్టికులర్ సెల్ పొటెన్షియల్ అయిపోతుంది, ఆ రకంగా నేను తెలుసుకున్నాను. ఫస్ట్ SHE గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత దీనికోసం నేను మాట్లాడతాను. సో ఏ రకంగా మెజర్ చేస్తాం అనేది. సో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, హౌ టు ప్రిపేర్ దిస్ వన్. సో ఎలా అయితే ఇందాక నేను ఒక మెటల్ ఎలక్ట్రోడ్ని ప్రిపేర్ చేశానో, ఇప్పుడు ఇది ఒక నాన్ మెటల్ ఎలక్ట్రోడ్. మెటల్ ఎలక్ట్రోడ్ని ఎలా చేశాను నేను, మెటల్ రాడ్ని తీసుకెళ్ళి మెటల్ అయాన్ సొల్యూషన్లో పెట్టాను. సో దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద మెటల్ ఎలక్ట్రోడ్. నౌ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్, నాన్ మెటల్ ఎలా ఉంటుంది, గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. గ్యాసియస్ స్టేట్ని తీసుకెళ్ళి ఎలా డిప్ చేయాలి, నేను డిప్ చేయలేను. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు బి టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ప్లాటినం. ఇక్కడ తీసుకున్నాం కదా, బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ ఈజ్ నథింగ్ బట్ ప్లాటినం. ఇది ప్లాటినం. ఈ ప్లాటినం మీద మనకి హైడ్రోజన్ అనేది అడ్జార్బ్ అవుతుంది. అందరికీ తెలిసింది కదా, సర్ఫేస్ గేమ్స్లో చెప్పుకున్నాం మనం, ద గ్యాసెస్ ఆర్ అడ్జార్బింగ్ ఆన్ ద మెటల్ సర్ఫేసెస్. నౌ ద ప్లాటినం ఎలాంగ్ విత్ ద హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బి డిప్డ్ ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ ఏ స్లైట్లీ ఎసిడిక్, అంటే H+ అయాన్స్ ఉండాలి కాబట్టి ఒక స్లైట్లీ ఎసిడిక్ HCl 1 mole per liter. వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ 1 molar HCl. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి టేకెన్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి డిపాజిటింగ్ ఆర్ డిస్పెండింగ్. అది దాన్ని తీసుకెళ్ళి మనం పెడుతున్నాం మెటల్ రాడ్ లాగా. ఇప్పుడు మెటల్ విత్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో ప్రెజర్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైనింగ్ 1 atmospheric pressure. 101 325 Pascal is nothing but 1 atmospheric pressure. అంటే
ఇందాక మెటల్ రాడ్కి మెటల్ సొల్యూషన్ డిపాజిట్ చేయడానికి ఏ విధమైనటువంటి ప్రెజర్ కానీ ఏవీ లేవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక గ్యాస్ కాబట్టి ఆ గ్యాస్ని నేను ఏదైతే మెటల్ రాడ్ని డిస్పర్స్ చేశానో అదే రకంగా దీన్ని కూడా చేయాలి అంటే కుదరదు. కాబట్టి మెటల్ రాడ్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ సపోర్ట్ ఫర్ ద నాన్ మెటల్ డిస్పర్షన్. అందుకని అది కూడా మెన్షన్ చేయాలి ఎలక్ట్రోడ్ చెప్పినప్పుడు. సింపుల్గా Zn2 అంటే సరిపోయింది. ఇక్కడ నేను చెప్పాలంటే ఏం చేయాలి? నేను ప్లాటినం H2 గ్యాస్ at 1 atmosphere pressure is going to be get converted to H plus aqueous 1 molar. సో ఇది గ్యాస్ ఎలక్ట్రోడ్ యొక్క రిప్రజెంటేషన్. ఇందాక సింపుల్గా ఏం చెప్పాం మనం? Zn సాలిడ్ Zn2 ప్లస్ యాక్వస్ 1 మోలార్ అని చెప్పేసాం సింపుల్గా ఒక మెటల్ ఎలక్ట్రోడ్. అదే ఇప్పుడు నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ని కనుక చూపించాలంటే ఎలా చూపించాలి? నేను H2 gas at 1 atmospheric pressure supported by platinum solid and H plus aqueous 1 molar. ఇది మనకి ఉన్నటువంటి రిప్రజెంటేషన్. ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్ని తీసుకున్నప్పుడు దాని యొక్క పొటెన్షియల్ ఎంత తీసుకుంటున్నాను నేను? ఆర్బిటరీలీ. అంటే అలా తీసుకోవడానికి రీజన్ ఏమీ లేదు. అలాంటి ఇంగ్లీష్లో ఏం వాడతాం? ఆర్బిటరీలీ టేకెన్ యాజ్ 0. Arbitrarily taken as 0, we are going to be making H plus electron gives rise to half H2. For this one, E0 value is going to be taking as 0.0 volts. ఎందుకు 0.0 volt తీసుకున్నామంటే దానికి ఏమీ రూల్ లేదు. ఆర్బిటరీలీ అంటే ఏ విధమైన రీజన్ లేకుండానే దాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ప్లాటినం H2 గ్యాస్ 1 atmosphere H plus aqueous 1 molar. దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో SHEని ఇలా రిప్రజెంట్ చేశాను. ఇలా రిప్రజెంట్ చేసినటువంటి SHEని తీసుకుని ఇప్పుడు నేను వేరే ఎలక్ట్రోడ్స్ యొక్క పొటెన్షియల్ని కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుందాం? దీనికంటే ముందు నేను ఎలక్ట్రోడ్ ఇందాక ఏం చెప్పాను నేను? 1 యానోడ్ విల్ బీ on left hand side, cathode will be having right hand side. Now this is going to be called as one half cell. This is going to be called as one half cell. ఇప్పుడు రెండింటిని కలిపితే నేను ఒక సెల్ అనొచ్చు. సో now if it is taking the standard, E0 cell is equal to E0 cathode minus E0 anode. అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ద కెపాసిటీ ఆఫ్ లూజింగ్ ది ఎలక్ట్రాన్, ద కెపాసిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది ఎలక్ట్రాన్. బట్ ఎట్ స్టాండర్డ్ కండిషన్స్. ఏంటి స్టాండర్డ్ కండిషన్స్? 1 molar concentration and 1 atmospheric pressure we are going to be taking, and those conditions are called as standard conditions. సో ఎట్ STP అనేసుకోవచ్చు విత్ 1 molar concentration. అటువంటి కండిషన్స్లో కనుక నేను ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ చేస్తే దాన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాను. దానికే E0 చూపిస్తాను నేను. సో E0 సెల్ అంటే ఒక క్యాథోడ్ యానోడ్ కలిపితే ఒక సెల్ వచ్చింది కాబట్టి ఈ E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్ ఆర్ E0 రైట్ మైనస్ E0 లెఫ్ట్. E0 రైట్ మైనస్ E0 లెఫ్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ దాని ప్రకారం నాకు E0 సెల్ని క్యాలిక్యులేట్ చేయడం అవుతుంది. సో ఏదైనా ఒక సెల్ పొటెన్షియల్ కావాలంటే కనుక ఒక క్యాథోడ్ ఒక యానోడ్ కావాలి కంపల్సరీ. సో అందుకోసం నాకు SHE అనేది ఒక ఎలక్ట్రోడ్ మాత్రమే, అది సెల్ కాదు. సో ఈ SHEని ఉపయోగించి వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ SHE? కెన్ యాక్ట్ యాజ్ క్యాథోడ్ యాజ్ వెల్ యాజ్ యానోడ్. సో నాకు SHEని తీసుకుంటే దాని ఒక క్యాథోడ్ కింద ఒక యానోడ్ కింద రెండిట్ల కింద పనిచేస్తుంది. సో అదే దాన్ని బేస్ చేసుకుని నేను మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఫస్ట్ Zn2 ప్లస్ Zn ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ నేను కనుక్కుందాం అనుకుంటున్నాను. సో నౌ ఐ విల్ బీ కన్స్ట్రక్టింగ్ ద ఎలక్ట్రోడ్ ఆర్ సెల్ బై టేకింగ్ Zn solid, Zn2 plus aqueous 1 molar, and I am going to be taking PT
H2 solid, gas, 1 atmospheric pressure, and I am going to be taking H plus aqueous 1 molar. సో ఈ రకమైనటువంటి ఒక సెల్ని నేను కన్స్ట్రక్ట్ చేశాను. ఇప్పుడు ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ H2 H2 ప్లస్ మైనస్ ఈ నాట్ Zn2 Zn2 ప్లస్, అంతే కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ పొటెన్షియల్ నేను మెజర్ చేయొచ్చు. దాని వాల్యూ ఇది 0.0, ఇట్స్ గోయింగ్ టు బి మైనస్ 0.76, విచ్ ఈస్ ఫిక్స్డ్ యాజ్ మైనస్ 0.76 volts. ఈ పర్టికులర్ సెల్ యొక్క పొటెన్షియల్ ఎంత వచ్చింది నాకు? మైనస్ 0.76. సో ఈ పర్టికులర్ వాల్యూ నేను ఏం చెప్పొచ్చు ఇప్పుడు? దిస్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి జెడన్స్ పొటెన్షియల్, అంతే కదా. ఎందుకంటే ఎస్హెచ్ని స్టాండర్డ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అన్నా నేను, అందుకని దాని యొక్క వాల్యూ 0 కాబట్టి ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ ఆ పర్టికులర్ దానిది అవుతుంది. ఇదే రకంగా జింక్తో పాటు Cu2 ప్లస్ తీసుకుంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు బి గెటింగ్ ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 0.34 volts, సో దట్ ఐ కెన్ సే దిస్ సెల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ Cu2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 0.34 volts. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ Zn2 ప్లస్. సో నేను ఎస్హెచ్ఈని తీసుకుని ఒక సెల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. అది జింక్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, లేదా మెగ్నీషియం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పర్టికులర్ ఏదైతే ఎలక్ట్రోడ్ ఉందో ఆ ఎలక్ట్రోడ్ క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తే నీ పర్టికులర్ ఈ హైడ్రోజన్ అనేది యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఆ పర్టికులర్ వన్ యానోడ్ కింద యాక్ట్ చేస్తే ఇది క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఆ రకంగా మనకి ఒక సెల్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఎస్హెచ్ఈ యాజ్ 1 ఎలక్ట్రోడ్. ఇప్పుడు ఏదైతే ఆ సెల్ వచ్చే పొటెన్షియల్ ఉంటుందో ఆ సెల్ పొటెన్షియల్ని ఆ రెండో ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ కింద తీసుకుని మనం క్యాలిక్యులేషన్ చేసేసుకుంటాం. సో అందుకోసం ఆ రకంగా నాకు జింక్ ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ మైనస్ 0.76 volt పొటెన్షియల్, కాపర్ ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ ప్లస్ 0.34 volt పొటెన్షియల్, and your lithium is going to get minus 3.03 volts potential, and you are going to be getting silver plus 0.80. ఆ రకంగా నాకు ఉన్నటువంటి అన్ని మెటల్ ఎలక్ట్రోడ్స్కి అన్ని నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్కి పొటెన్షియల్స్ని క్యాలిక్యులేట్ చేశాను. ఆ పొటెన్షియల్స్ని క్యాలిక్యులేట్ చేసి ఈ పర్టిక్యులర్ ఏదైతే ఒక సిరీస్ వచ్చిందో దాన్నే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని చెప్పి పిలుస్తాం. ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో ఏదైతే మనకి పొటెన్షియల్స్ ఉన్నాయో ఆ పొటెన్షియల్స్ని బేస్ చేసుకునే మనం ఒక క్యాథోడ్ యానోడ్ రిడక్షన్ జరుగుతుందా, ఆక్సిడేషన్ జరుగుతుందా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పుకుంటాం మనం. ఓకే, సో ఆ పర్టిక్యులర్ వన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ ద రిడక్షన్ ఆక్సిడేషన్ డిపెండింగ్ అపాన్ దట్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ముందు ఈ డానియల్ సెల్స్ రాద్దాం మనం. Zn plus Cu2 plus gives rise to Zn2 plus plus Cu. సో దీనికి E naught Zn2 plus, we are going to be taking it as anode. E naught Cu2 plus going to be taken as cathode. So now E naught cell is equal to E naught cathode minus E naught anode. So which is going to be E naught cathode value ఎంత వచ్చింది మనకి? plus 0.34. This one is going to be minus 0.76. So E naught cathode 0.34 minus of minus 0.76. So which is equal to 1.1 volt potential. అంటే డానియల్ సెల్లో మనకి వచ్చేటటువంటి సెల్ పొటెన్షియల్ ఎంత వచ్చింది? 1.1 volt పొటెన్షియల్. సో ఆ రకంగా మనకి ఈ పర్టికులర్ డానియల్ సెల్ నుంచి ఎంత పొటెన్షియల్ జనరేట్ అవుతుంది అంటే 1.1 volt పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నాట్ సెల్ వాల్యూ పాజిటివ్ అవుతుందో ఆర్ ఈ సెల్ వాల్యూ పాజిటివ్ అవుతుందో అప్పుడే అది ఫీజిబుల్, లేకపోతే అది ఫీజిబుల్ కాదు. సో దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ పాజిటివ్ 1.1 volt పొటెన్షియల్ కాబట్టి ఈ డానియల్ సెల్ అనేది ఫీజిబుల్ అవుతుంది. సో అందుకోసం మనకి ఈ డానియల్ సెల్లో పొటెన్షియల్ అనేది వస్తుంది.
తర్వాతది నాన్స్ట్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ చెప్పుకున్నాం. ఏది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక పర్టికులర్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అనేది ఏవేవి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనే దానికోసమే నాన్స్ట్ ఈక్వేషన్ వాజ్ గివెన్. నాన్స్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి, స్టాండర్డ్ కండిషన్స్ కాకుండా ఉన్నప్పుడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది, ఏ ఏ ఫ్యాక్టర్స్ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ గివెన్ బై యువర్ నాన్స్ట్ ఈక్వేషన్. సో అదే ఇక్కడ మనం మాట్లాడుకునేది. So the Nernst equation is going to be explaining the relationship between electrode potential and standard electrode potential. So for a single electrode where the electrode reaction is Mn plus n electrons gives rise to M, so the reduction potential is measured with respect to SHE is given by, and SHE ni మనం రెఫరెన్స్ కింద తీసుకుని మెజర్ చేస్తే ఎంత వస్తుందంట? Mn plus by M is equal to E0 Mn plus M minus RT by NF into Ln M by Mn plus. ఇక్కడ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మైనస్ ఏ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మనకి? ఒకటి గ్యాస్ కాన్స్టెంట్, అబ్సల్యూట్ టెంపరేచర్, N ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, F ఈజ్ నెంబర్ ఆఫ్ ఫారడే, అండ్ M ఈజ్ సాలిడ్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ కాబట్టి, అంతే కదా. Mn ప్లస్ ఈజ్ గోయింగ్ టు బి అయాన్ కాన్సన్ట్రేషన్, M ఈజ్ గోయింగ్ టు బి సాలిడ్ మెటల్ కాన్సన్ట్రేషన్. ఈ రకంగా మనం రాయవచ్చు. సిన్స్ M ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే సాలిడ్ మెటల్ యొక్క ఏదైనా ఒక సాలిడ్ కానీ లిక్విడ్ కానీ దాని యొక్క కాన్సన్ట్రేషన్ యూనిటీ అంటాం. సో దట్ యూనిటీ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ M ఈజ్ గోయింగ్ టు బి 1. సో దట్ ఐ కెన్ రైట్ E Mn ప్లస్ M. దిస్ E ఈజ్ నాట్ స్టాండర్డ్, E0 ఈజ్ స్టాండర్డ్. సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్లోంచి ఇంత కెపాసిటీ తగ్గిపోతుంది. సో అదే ఇక్కడ మనం రాసాం RT by NF into Ln 1 by Mn plus. అండ్ నౌ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ డానియల్ సెల్, సో ఇదే పర్టికులర్ దాన్ని డానియల్ సెల్కి అప్లై చేస్తే కనుక ఇక్కడ నేను జస్ట్ రాసాను ECU2 plus Cu is equal to E0 Cu2 plus by Cu minus RT by 2F. ఎందుకంటే N మనకు తెలుసు, 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంతే కదా. Zn plus Cu2 plus gives rise to Zn2 plus Cu. ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో అందుకోసం N అనేది 2 రాసాం మనం. సో మైనస్ RT by 2F log 1 by Cu2 plus, whereas E Zn2 plus by Zn is equal to E0 Zn2 plus by Zn minus RT by 2F into log 1 by Zn2 plus. అంటే కాపర్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇలా రాయొచ్చు, జింక్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇలా రాయొచ్చు. సో ఇలా రాసిన తర్వాత ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఇప్పుడు ఈ క్యాథోడ్ వాల్యూని రాశాను ఇక్కడ, ఈ యానోడ్ వాల్యూని ఇక్కడ రాశాను నేను. సో ఆ రకంగా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నేను E0 Cu2 plus Cu, E0 Zn2 plus Zn రెండు పక్క పక్కన రాసుకున్నాను. RT by 2F into this one, RT by 2F into this one, ఈ రెండు పక్క పక్కన రీఅరేంజ్మెంట్ అంతే, ఏమీ మార్చలేదు, జస్ట్ రీఅరేంజ్డ్. వాట్ ఐ నో నౌ, E0 cathode minus E0 anode is equal to E0 cell. E0 cathode minus E0 anode is equal to E0 cell. ఇక్కడ రెండింటిని రీఅరేంజ్ చేస్తే కనుక 1 minus this one is going to become Zn2 plus by Cu2 plus. That's what we wrote now. So E cell is equal to E0 cell minus RT by 2F log Zn2 plus concentration by Cu2 plus concentration. అంటే product concentration divided by reactant concentration. అదే ఇక్కడ మనం రాసాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి సెల్ పొటెన్షియల్ ఆఫ్ డానియల్ సెల్. అలా కాకుండా ఏ సెల్కైనా రాయాలనుకుంటే నాన్స్ ఈక్వేషన్ ఫర్ జనరల్ గాల్వనిక్ సెల్, A moles of A, B moles of B converts to C moles of C, D moles of D. Then what is going to be coming? E0 cell minus 0.0591. అంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా నేను R వాల్యూ, T వాల్యూ, స్టాండర్డ్ కండిషన్స్ కాబట్టి F వాల్యూ 96,500 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫైనల్గా వచ్చిన క్యాలిక్యులేషన్ వాల్యూ ఏంటి? ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.0591 by N ఇంటూ log C power C, D power D by A power A, B power B. ఈ రకమైనటువంటి రిలేషన్తో ఏ పర్టిక్యులర్ ఈక్వేషన్ ఇచ్చినా సరే నెర్నస్ట్ ఈక్వేషన్ వాడి నేను కనుక్కోవచ్చు దాని యొక్క సెల్ పొటెన్షియల్ని.
Okay, so this is what we are going to be having the Nernst equation for metals are going to be taken. నాన్ మెటల్స్ తీసుకుంటే ఏమవుతుంది, Ni ప్లస్ Cl మైనస్ తీసుకున్నాం అనుకోండి, Ni ప్లస్ ఇంటూ Cl మైనస్ స్క్వేర్, ఎందుకంటే Ni 2 ప్లస్ ఒకటి వస్తుంది, Cl మైనస్ స్క్వేర్ వస్తుంది. సో అందుకని డైరెక్ట్గా మనకి ఆ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ కనుక ఉంటే కనుక ఇంటూ స్క్వేర్ అయిపోతుంది. అలాగే ప్రెజర్ కూడా రోల్ ఇన్ ద నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇక్కడ some important relations we are supposed to know is going to be delta G is equal to minus NF E cell and E naught is equal to minus 2.303 RT log Kc. ఇదేమో మనకి Kc అనేది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, సో దట్ E naught సెల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.303 RT log Kc అండ్ డెల్టా G ఈజ్ ఈక్వల్ టు మైనస్ NF E సెల్. సో అందుకనే డెల్టా G అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, సో ఈ సెల్ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సెల్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, సో నాన్ ఎడిటివ్, we can't able to add directly. Whereas delta G is equal to extensive property, it's going to be additive. దీన్ని మనం యాడ్ చేయొచ్చు. సో అందుకోసం మనకి ఎప్పుడైనా సరే ఈ సెల్స్ ఇస్తే కనుక డైరెక్ట్గా యాడ్ చేసేసి మనం తెప్పేయకూడదు, దాన్ని డెల్టా జీ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు చేయాలి. అదే మనకి దీని అర్థం. ఈ సెల్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటెన్సివ్ నాన్ ఎడిటివ్, whereas delta G is going to be extensive additive. అందుకని డెల్టా G వాల్యూస్ని అయితే కనుక డైరెక్ట్ ఈక్వేషన్స్లో యాడ్ చేసేసుకుని మన నెట్ డెల్టా G ఎంత వచ్చిందో చెప్పేయచ్చు. అంతేగాని ఈ సెల్ వచ్చేసరికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాన్స్టెంట్, సో అందుకోసం దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసేయలేము. ఇట్స్ ఎ నాన్ ఎడిటివ్ ప్రాపర్టీ, whereas this is going to be additive property. ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ ఉపయోగించుకుని మనం ఈ ఏదైతే నర్న్స్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకుని మన క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఓకేనా. So this is going to be having the Nernst equation and their E cell values what we are going to be having. Now ikkada standard electrode potential for SN4 plus SN2 plus couple, E naught of SN4 plus to SN2 plus is equal to plus 0.15 volt and that of CR3 plus to CR couple is equal to minus 0.74 volts. These two couples in their standard state are connected to make a cell. The cell potential will be. ఇప్పుడు ఇందులో ఏది క్యాథోడ్ ఏది యానోడ్ అంటే లోయెస్ట్ వన్ విల్ యాక్ట్ యాజ్ యానోడ్ అండ్ ద మోర్ వాల్యూ విల్ యాక్ట్ యాజ్ క్యాథోడ్. సో ఎక్కువ వాల్యూ ఉన్నది క్యాథోడ్ కింద, తక్కువ వాల్యూ ఉన్నది యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. కాబట్టి E cell is equal to E cathode minus E anode. E naught అని ఇచ్చాడు కాబట్టి E naught anode which is equal to E naught cathode value ఎంత plus 0.15 minus of minus 0.74. So which is equal to 0.15 plus 0.74 which is equal to 0.89 volt. 0.89 volt will be the answer for this question. That is what we are going to be understanding from the question what they given. It is going to be 0.89 volts potential is going to be generated from this particular one. Next one, consider the following relations for EMF of an electrochemical cell. EMF of cell is equal to oxidation potential of anode minus reduction potential of cathode, and EMF of cell is equal to oxidation potential of anode plus reduction potential of cathode. EMF of cell is equal to reduction potential of anode plus reduction potential of cathode. EMF of cell is equal to oxidation potential of anode minus oxidation potential of cathode. So ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ఇన్ఫర్మేషనే మళ్ళీ ఇక్కడ అడుగుతున్నాడు. So what is going to be the relationship between the cathode and anode?
సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందాకే. సో ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. సో క్యాథోడ్కి ఏముంటుంది, యానోడ్కి ఏముంటుంది? సో cathode is going to be having what it is and anode it is going to be what it is. So cathode is going to be having the reduction potential, anode is going to be taking the oxidation potential. అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేస్తే మనకి ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ వస్తుంది. లేదంటే కనుక ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. అంటే రెండు పొటెన్షియల్లు ఒకే స్కేల్లో తీసుకుంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అదే ఒకదాన్ని ఆక్సిడేషన్ తీసుకుని ఒకదాన్ని రిడక్షన్ తీసుకుంటే యాడ్ చేయాలి. సో అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఎస్ఆర్పిస్ తీసుకుంటా ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఇప్పుడు ఒక రిడక్షన్ ఒక ఆక్సిడేషన్ తీసుకుంటే కనుక యానోడ్ ప్లస్ క్యాథోడ్. సో అది ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ మనకి. ఇప్పుడు ఎస్ఆర్పిస్ తీసుకుంటే ఏం చెప్పాను నేను, ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. కానీ ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ తీసుకున్నాడు కాబట్టి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఈజ్ గోయింగ్ టు బి ఈ సెల్. సో 2 and 4 రిలేషన్స్ ఆర్ గోయింగ్ టు బి కరెక్ట్. అర్థమైందా? మనం చెప్తుంది ఇందాక ఏంటి, ఎస్ఆర్పిసే తీసుకున్నాను నేను. ఎస్ఆర్పిస్ ఈజ్ ఈక్వల్ టు ద మైనస్ ఆఫ్ ఎస్ఓపి. మనకు ఒక రిలేషన్ ఉంది, ఎస్ఆర్పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎస్ఓపి. సో ఈ పర్టికులర్ రిలేషన్ మీరు అప్లై చేసుకున్నప్పుడు సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లేస్లో రిడక్షన్ పొటెన్షియల్ ప్లేస్లో తీసుకుంటేనే ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఇప్పుడు ఎస్ఓపిని పెట్టాను అనుకోండి నేను, సో ఈ క్యాథోడ్ ఎస్ఓపి మైనస్ అవుతుంది, ఈ యానోడ్ అనేది అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో అందుకని యానోడ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ అవుతుంది. అదే ఒకటి రిడక్షన్ ఒకటి ఆక్సిడేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్లో ఈ యానోడ్ని కనుక మనం తీసుకుంటే అది ప్లస్ అవుతుంది, రిడక్షన్ పొటెన్షియల్ అనేది పాజిటివ్ అవుతుంది. సో ఆ రకంగా మనం ఈ రిలేషన్షిప్ని మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, ఫర్ ద సెల్ రియాక్షన్ 2Fe3 plus 2I- gives rise to 2Fe2 plus I2. సో ఈ పర్టికులర్ దానికి డెల్టా జీ they are asking for the standard delta G they are asking. So what will be the calculation they are asking? So delta G is equal to minus NF E cell. So నేను ఇప్పుడే మనకి రిలేషన్ ఆల్రెడీ చెప్పాను. సో డెల్టా G is equal to minus NF E cell. సో డెల్టా జీకి మైనస్ NF E cell కాబట్టి ది పర్టికులర్ దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అయినాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అయినాయి. సో అది ఒక్కటే మనకి ఇంపార్టెంట్. సో ఎన్ని సెల్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పాస్ అయినాయి మనకి దీంట్లో అది తెలియాలి అంటే కనుక దాని యొక్క ఈక్వేషన్ మనం రాయాలి. ఈక్వేషన్ ఆల్రెడీ ఇక్కడ రాశారు. 2Fe3 గివ్స్ రైజ్ టు 2Fe2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, 2I- ప్లస్ I2. సో డెల్టా G ఈజ్ ఈక్వల్ టు మైనస్ NF ఈ సెల్. సో మైనస్ N ఎంత, 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మనకు అర్థమవుతుంది. Farad is equal to 96,500 into E cell value ఎంత ఇచ్చారు వాళ్ళు, 0.24 volts ఇచ్చారు. సో మైనస్ 0.48 into 96,500. So now it's going to be having 0.48 into 96,500. So it's going to be minus 46320 జౌల్స్ అవుతుంది. కానీ ఇక్కడ వాల్యూ అనేది కిలో జౌల్స్ ఇచ్చారు కాబట్టి మైనస్ 46.32 కిలో జౌల్స్ అవుతుంది బై 1000 కాబట్టి మనకి కిలో జౌల్స్లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేది మనకి జౌల్స్లో వస్తుంది వాల్యూ. So it is going to be get converted to kilojoules by taking the 1000 by 1000. Next, for a cell involving 1 electron, E0 cell is equal to 0.59 volts at 298 Kelvin. The equilibrium constant for the reaction is. So ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక రిలేషన్ అడుగుతున్నాడు ఈక్విలిబ్రియం సంబంధించి. సో మనకి ఏం చెప్పుకున్నాం మనం, ఈక్విలిబ్రియం సంబంధించి E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు
0.2303 RT చెప్పుకున్నాం కదా. లేదంటే కనుక మనం ఇంకొక రిలేషన్ E0 cell is equal to 0.059 by n into log Kc. So NF log Kc, so it's going to be మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 0.059 by n into log Kc. సో ఇప్పుడు E0 cell is equal to 0.059 by n into log Kc. ఇప్పుడు E0 cell value ఎంత ఇచ్చారు? 0.59 and it is going to be 0.059 by n. How many electrons are going to be get transferred? It is going to be, for a cell, 1 electron. So 1 electron got 1. So it's going to be log Kc. So now log Kc is equal to 0.59 by 0.059. So it is nothing but, so 0.59 అంటే 10 అవుతుంది. So log Kc is equal to 10. So Kc is equal to 10 power 10. అంతే కదా. సో ఎప్పుడైనా సరే దీనికి log Kc is equal to 10 వచ్చినప్పుడు Kc is equal to 10 power 10. ఎందుకంటే ఈ పర్టికులర్ వాల్యూ 10 power 10 అవుతుంది. So 1 into 10 power 10 will be the answer for this. So the next question is, in the electrochemical cell ZnSO4 0.01 molar and CuSO4 1 molar Cu, the EMF of this Daniell cell is E1. When the concentration of ZnSO4 is changed to 1 molar and that of CuSO4 changed to 0.01 molar, the EMF changes to E2. From the following, which one is the relationship between the E1 and E2? E1 and E2. That's what they are going to be asking the question. Now can calculate E1. E0 cell minus 0.059 by n into log Zn2 plus concentration by Cu2 plus concentration. ఇదే కదా మనం రాసుకుంది. So E0 cell, what they are going to be taking, the E0 cell is equal to whatever the value it is going to be having. The E0 they not mention, but we know that 1.1 volts, that is not a matter, so that we are not taking that one. Just E0 minus 0.059 by, how many electrons are transferring? It's 2 only, into log Zn2 plus concentration. How much it is? 0.01 by, it's going to be 1. Now what you can able to write this one now? E0 log 10 power minus 2. So minus 2 into log 10. So it is going to become plus 0.059. అర్థమైంది కదా. 10 power minus 2. Log 10 power minus 2 is nothing but minus 2 log 10. So minus 2 into minus, it is going to be plus 2. So 2 can cancel. రాయినా లేదంటే E0 minus 0.059 by 2 into log 10 power minus 2 is going to be minus 2 into log 10. So minus minus, it is going to be plus, and this 2 will be get cancelled, so that we are going to be getting this one. Now second one, E2 is equal to E0 cell minus 0.059 by n into log, ఏం చేశాడు, ఇదేమో 1 చేశాడు, ఇదేమో 0.01 చేశాడు. So now this is going to be become, so 10 power 2, so it is going to be E0 minus 0.059. ఎందుకంటే 10 power minus 2 పైకి వెళ్తే plus 2 అవుతుంది. So 2 get cancel. So it's going to be 2, right, I am writing. So 2 will be get cancelled. It's going to be E0 minus 0.059. So E1 is E0 plus 0.059. E2 is equal to E0 minus 0.059. So what going to be relation we can say now? E1 is greater than E2.
జస్ట్ మనకి డానియల్ సెల్ ఈక్వేషన్లో కనుక్కోవడం. సో అప్పుడు అదేమో ప్లస్ 0.059 వచ్చింది, ఇదేమో మైనస్ 0.059 వచ్చింది. సో అందుకని ఆన్సర్ వచ్చి ఈ రకంగా. సో ఇఫ్ ద E0 cell for a given reaction has a negative value, which of the following gives the correct relationship for the values of delta G0 and KEQ? సో మనకి తెలిసిన రిలేషన్స్ ఏంటి? డెల్టా G is equal to minus NF E0 cell. సో ఇప్పుడు దీని ప్రకారం ఏం చెప్తున్నాడు? E0 సెల్ వాల్యూ ఫర్ ఏ గివెన్ రియాక్షన్ ఇస్ నెగిటివ్. ఇప్పుడు ఇందులో మైనస్ E0 సెల్ నెగిటివ్ అయితే ఏమవుతుంది? డెల్టా G ఈజ్ గోయింగ్ టు బికమ్ పాజిటివ్. సో దట్ మీన్స్ డెల్టా G గ్రేటర్ దాన్ 0. అంతే కదా? సో డెల్టా G ఈజ్ ఈక్వల్ మైనస్ NF ఈ సెల్. సో ఈ సెల్ అనేది నెగిటివ్ అంటున్నాడు. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఇట్ విల్ బికమ్ పాజిటివ్. డెల్టా G గ్రేటర్ దాన్ 0. KEQ తెలుసుకోవాలి. ఇప్పుడు డెల్టా G ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.303 nRT log KC. ఇందాక నేను E0కి రాసినది యాక్చువల్గా ఇది డెల్టా Gకి. డెల్టా G ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.303 nRT log KC ఈజ్ గోయింగ్ టు బి ద 1. నౌ వాట్ యూ నో దట్ డెల్టా G పాజిటివ్, సో దట్ డెల్టా log KC ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్ ఓన్లీ. అంతే కదా? ఇప్పుడు ఇక్కడ డెల్టా G అనేది మనకి పాజిటివ్ రావాలి అంటే కనుక KC వాల్యూ అనేది మనకు ఖచ్చితంగా అది నెగిటివ్ అయి ఉండాలి. సో యాజ్ డెల్టా G పాజిటివ్, యువర్ KC వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్. దట్ మీన్స్ KC ఈజ్ లెస్ దాన్ 0. సో డెల్టా G గ్రేటర్ దాన్ 0, K ఈక్విలిబ్రియం ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ లెస్ దాన్ 0. సో ఇది మనకి రాయగలిగినటువంటి ఇన్ఫర్మేషన్. సో లాగ్ కాబట్టి 1 అని రాయొచ్చు, సరిపోతుంది. నెక్స్ట్ వన్. ద ప్రెజర్ ఆఫ్ H2 రిక్వైర్డ్ టు మేక్ ద పొటెన్షియల్ ఆఫ్ H2 ఎలక్ట్రోడ్ 0 ఇన్ ప్యూర్ వాటర్ అట్ 298 కెల్విన్. అంటే ప్యూర్ వాటర్కి మనం ఏం చేయాలంట? ప్రెజర్ ఆఫ్ H2 required to make the potential of H2 electrode is 0. Neutral water pH is equal to 7. So దీని ప్రకారం H plus concentration is equal to 10 power minus 7. ఇప్పుడు దీనికి the pressure of H2 required to make the potential of H2 electrode 0. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ 0 అవ్వడానికి మనం ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అడుగుతున్నాడు. సో 2H plus 2 electrons gives rise to H2 gas, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో నౌ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్, ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి? ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ప్రెజర్ ఆఫ్ H2 బై H ప్లస్ కాన్సన్ట్రేషన్ స్క్వేర్. అంతే కదా? డైరెక్ట్గా ఇది రాసేస్తున్నాం. మధ్యలో 0.059 బై 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2. సో ఇక్కడ ప్రెజర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రెజర్ ఆఫ్ హైడ్రోజన్ బై H ప్లస్ కాన్సన్ట్రేషన్ స్క్వేర్. ఎందుకంటే 2 H ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ బై రియాక్టెంట్ స్క్వేర్. సో నౌ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ సెల్ 0 అవ్వాలని వాళ్ళే చెప్పేస్తున్నారు. సో ద పొటెన్షియల్ ఆఫ్ H2 ఎలక్ట్రోడ్ 0 ఇన్ ప్యూర్ వాటర్ అడుగుతున్నారు కాబట్టి సో ఇది 0. E0 సెల్ ఎనీవే 0 వీ నో దట్. సో 0.059 బై 2 ఇంటూ ప్రెజర్ ఎంత చెప్తున్నాడు? అదే మనం కనుక్కోమంటున్నాడు. H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత వచ్చింది మనకి? 10 power minus 7 స్క్వేర్ వచ్చింది. సో నౌ సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ log, ఇది మర్చిపోకూడదు మనం. సో నౌ దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి మైనస్ 0.059 బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ నౌ log PH2 బై 10 power minus 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా? సో ఇప్పుడు ఈ 2 into 0 వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా 0 అయిపోతుంది. సో ఇప్పుడు లాగ్ని అటువైపు తీసుకెళ్ళాలి మనం. సో PH2
by 10 power minus 14 is equal to log ఇటువైపోతే యాంటీ లాగ్ ఆఫ్ 0 ఇట్స్ ఈక్వల్ టు 1. సో pH2 is equal to 10 power minus 14 atmosphere. అర్థమైంది కదా? ఈ 2 into 0 ఇవన్నీ జీరోలు అయిపోతాయి, కానీ లాగ్ అటువైపుకి వెళ్తే యాంటీ లాగ్ ఆఫ్ 0 ఇట్స్ గోయింగ్ టు 1. సో దట్స్ వై pH2 is equal to 10 power minus 14 atmosphere. 10 power minus 14 atmospheric pressure. Next, a hydrogen gas electrode is made by dipping platinum wire in a solution of HCl of pH 10 and by passing hydrogen gas around the platinum wire at 1 atmospheric pressure, the oxidation potential ante H2 get converted to 2H plus 2 electron. So దీనికి ఇప్పుడు మనకి E cell is equal to E0 cell minus 0.059 by n ఎంత అవుతుంది, as it is 2, and now the H plus concentration square by the pH2. ఎందుకంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్ అడిగాడు కాబట్టి H2 gives rise to H plus 2 electron. 0 converts to +1. ఇందాక మనం రిడక్షన్ పొటెన్షియల్ అడిగాడు కాబట్టి రిడక్షన్ రాసుకున్నాం, ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కాబట్టి ఇలా రాసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, H ప్లస్ కాన్సన్ట్రేషన్ కావాలి. సో దానికోసం ఏమి ఇచ్చాడు, pH ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాడు. సో pH 10 అయితే H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత అవుతుంది, 10 పవర్ మైనస్ 10. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టే లాగ్ H ప్లస్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి 10 పవర్ minus 10. So this is going to be the E cell calculation when we are going to be taking. Now what we can able to make from this one, E cell is equal to, so cell అనేస్తున్నాను యాక్చువల్గా ఓన్లీ ఎలక్ట్రోడ్నే, E electrode of H2 to H plus is equal to E0 H2 plus H2 ఎంత 0 minus 0.59 by 2 into H plus కాన్సన్ట్రేషన్ ఎంత వచ్చింది మనకి, 10 పవర్ minus 10. It's going to be whole square and pressure is equal to 1. ఇప్పుడు ఇదంతా 10 పవర్ minus 20 which is equal to 0 minus 0.059 by 2 into, ఇక్కడ ఎప్పటికప్పుడు అది మర్చిపోతున్నాం, log. So log 10 power minus 10 whole square we can able to take, so minus 20 log 10. సో log 10 వాల్యూ 1 కాబట్టి ఇదేమీ ఇబ్బంది లేదు మనకి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్లస్ అయిపోయింది, 0.059 by 2 into 20. సో ఇట్స్ గోయింగ్ టు బి 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.59 volts. 0.59 volts ప్లస్ 0.59, ఎందుకంటే ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 20 log 10. So it is going to be getting it. So logarithms lo man just minus 10 power minus 20 is going to become minus 20 log 10. So minus 20 minus is going to become plus 2 and 20 10 times. It's going to be 0.59 volts. Next one. Consider the half cell reaction and Mn2 plus 2 electrons. E0 value they given, Mn2 plus Mn3 plus they given value, and E0 for the reaction 3Mn2 plus Mn0 Mn3 plus. So possibility of forward reaction they are going to be asking. So we are supposed to take direct గా చూసే చెప్పొచ్చు, ఇది మైనస్ ఇది మైనస్, ఈ రెండు కలిపి యాడ్ చేసినా సరే మనకి నెట్ వాల్యూ మైనస్ఏ వస్తుంది. అయినా సరే ఇది నాన్ ఎడిటివ్ కాబట్టి మనం డెల్టా జీని బేస్ చేసి చేద్దాం. ఇప్పుడు 3Mn2 ప్లస్కి మనకి ఎన్ని రావాలంట, 2Mn3 ప్లస్ రావాలి. అంటే ఈ పర్టికులర్ రియాక్షన్ మనం మల్టిప్లైడ్ బై 2 చేయాలి. అంటే 2 డెల్టా జీస్ కావాలి. అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ ఈసీఎల్ తీసేసుకోవచ్చు. ఇది డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్ఎఫ్ ఈసీఎల్ తీసుకోవాలి. అంటే ఏదైతే వచ్చిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. సో డెల్టా జీ ఏదైనా సరే మనకి ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, సో ఓవరాల్ కూడా నెగిటివ్ వస్తుంది. సో అందుకని ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్.
So anyway, we are going to be doing the calculation also they are asking. So now 1.18 minus 1.59. So it is going to be 2.69. So it is going to be comes around minus 2.69 volts, and the reaction is not going to be possible. That reaction is not going to be possible. So అందుకోసం మన క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా ఎందుకంటే ఎన్ ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకు వచ్చేది ఒకటే వస్తుంది. సో అందుకోసం మీరు డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. నెక్స్ట్ వన్, the Gibbs energy for the decomposition of Al2O3 at 500 degrees Celsius is as follows. Delta G value they are given, and they are asking potential difference needed. So delta G is equal to minus NF E cell. So E cell is equal to delta G by NF minus. So now the value they given 960 kilojoules. Delta G they given 960 kilojoules. Number of electrons transferred. Number of electron transferred ఎలా వస్తుంది మనకి 2/3 Al plus 3 converted to 0. So now you can able to take 4/3 into 3 which is equal to 4. అంతే కదా, 2/3 into 2 is nothing but 4/3. 4/3 aluminum plus 3 converted to 4/3 aluminum 0. So 4/3 into 3 it's going to be 4. Now it's going to be 96,500. So if you are going to calculate this one, so into 10 power 3, it's going to be around minus 2.48. It's coming. So 2.5 volts it's supposed to be. We are going to be having. Now the electrode potentials for Cu2 plus electron gives us to Cu plus. Cu plus electron, it's going to be Cu. So are 0.15 and 0.50 respectively the value of E0 Cu2 plus. So దీని value E0 is equal to 0.15 volt. This E0 is equal to 0.50 volts. ఇప్పుడు దీంట్లో మనకి ఏం కావాలి, Cu2 plus to Cu కావాలి. అంటే Cu2 plus to Cu. సో దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డూ సబ్ట్రాక్షన్. Cu2 plus, సో ఈ ఎలక్ట్రాన్ పోతుంది, Cu plus పోతుంది. సో సారీ, ప్లస్ 2 electrons gives rise to Cu. సో నేను ఇందాకే చెప్పాను E0 ఈజ్ నాట్ గోయింగ్ టు బి అన్ ఎడిటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనకి రావాలి అంటే కనుక ఏం చేయాలి, మనం డెల్టా జీస్ను తీసుకోవాలి. సో ఫర్ దిస్ డెల్టా జీ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ బై డెల్టా G1 మైనస్ డెల్టా G2. ఎందుకంటే దీంట్లోంచి దీన్ని తీయాలి మనం. సో డెల్టా జీ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ minus NF E0 is equal to minus NF E01 minus of minus NF E02. ఇలా రాయొచ్చు కదా నేను ఇప్పుడు. సో ఇక్కడ F కామన్ తీసాను అనుకోండి, minus N E0 is equal to minus N E01 plus minus N E02. ఈ రకంగా రాయొచ్చు కదా నేను. సో మైనస్ N E0 మనకు తీసుకుంటే కనుక ఈ పర్టికులర్ ఈక్వేషన్స్లో మనకి E01 అండ్ E02 వాల్యూస్ని మనం తీసుకుని ఈ పర్టికులర్ మైనస్ ఆఫ్ మైనస్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కనుక E02 ప్లస్ E02.
So how many electrons are going to be get transferred here? Minus 2 E0 is equal to, ఈ ఫస్ట్ దాంట్లో ఎన్ని వచ్చినాయి? ఒక ఎలక్ట్రాన్ వచ్చింది. సో మైనస్ E01 ప్లస్ E02. సో అంతే కదా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రానే. సో ఇప్పుడు E0 is equal to, so this minus will be going up, it is going to be minus E01 how much? 0.15 plus 0.50 and it's going to be by 2. So now the value what you are going to be getting, it is going to be around 35 by 2. It's going to be having 0.325 volts. .325 volts is going to be the answer for this one. Now for the reduction of silver ions with copper metal, the standard cell potential was found to be 0.46 volts at 25 degrees Celsius. The value of standard Gibbs energy will be delta G is equal to minus NF E cell. So for Ag plus, so it's going to be 1 electron only. So minus 1 into 96,500 into 0.46. So just we are supposed to do the calculation, that's it. We are not going to be having anything else here. For the reduction of silver ions with copper metal, okay. So Ag plus 2Ag plus Cu gives rise to Cu2 plus 2Ag. So means 2 electrons will be get transferred. 2 into 96,500 into 0.46. So it's going to be minus 88.78 kilojoules. So approximately minus 89 kilojoules. Minus 89 kilojoules. So that's what we are going to be having. Electrochemical series, as I already said, em cheppanu nenu, arrangement of electrodes according to their electrode potentials. SRP avachchu, SOP avachchu. SRP is equal to minus SOP, so that we can write according to their SRP values or according to their SOP values, we are going to be arranging all the electrodes. Then it is going to be called as electrochemical series or activity series, or it's going to be called as activity series. దాని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని కానీ యాక్టివిటీ సిరీస్ అని కానీ పిలుస్తాము. సో దీనికి ఎస్ఆర్పి అన్న తీసుకోండి, ఎస్ఓపి అన్న తీసుకోండి. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే E0 Cu2 plus 2 Cu is equal to E0 Cu2 plus 2 Cu. అంటే ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. సో వీ క్యాన్ ఏబుల్ టు టేక్, నాకు దీని వాల్యూ తెలుసు 0.34 రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ, దాని ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఎంత? మైనస్ 0.34 అంతే. సో జస్ట్ సైన్స్ చేంజ్. ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఇది ఆల్రెడీ ఎలా కన్స్ట్రక్ట్ చేసామో నేను చెప్పాను. ఎస్హెచ్ని తీసుకుని మనము ఆ పర్టికులర్ ఎలక్ట్రోడ్స్ యొక్క పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి సిరీసే ఇది. సో ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సో ద హైయెస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావింగ్ ద లోయెస్ట్ ఎస్ఆర్పి. Li ఈజ్ గోయింగ్ టు హ్యావ్ -3.05, K ఈజ్ గోయింగ్ టు హ్యావ్ -2.93 and the Ba2 plus is going to have -2.90, whereas calcium -2.87, Na plus -2.71, magnesium -2.37. ఇవన్నీ కూడా ఏంటివి? లిథియం, పొటాషియం, లిథియం, పొటాషియం, బేరియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం. ఇవన్నీ కూడా మనకి ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. లిథియం, పొటాషియం, బేరియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. దెన్ అల్యూమినియం.
then you are having Zn, then you are having chromium, then you are having Fe2+. Now we are having H2O and then Cd2+, PbSO4, cobalt2+, Ni2+, Sn2+, Pb2+, 2H+, that is going to be hydrogen, standard hydrogen electrode 0. From there you have started the positive SRP, Cu2+, I2, Fe3+, Hg2+, Ag+, Hg2+, and we are having NO3-, Br2, O2, then finally chromate, dichromate, chlorine, gold, MnO4-, F2. ఇవంతా కూడా మనకి అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకుంటే ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్, అల్యూమినియం, తర్వాత కొన్ని ట్రాన్సిషన్ మెటల్స్ వచ్చేసరికి జింక్ అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నుంచి మనకి ఏమొచ్చింది, కాపర్ వచ్చింది, గోల్డ్ వచ్చింది. ఆ తర్వాత మనకి లాస్ట్లో నాన్ మెటల్స్ అన్నీ కూడా వచ్చినాయి, F2, పర్మాంగనేట్, క్లోరిన్, డైక్రోమేట్. ఈ రకంగా ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని మనం కన్స్ట్రక్ట్ చేసాము. ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకు ఉండేటటువంటి ఉపయోగం ఏంటంటే విచ్ కెన్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, విచ్ కెన్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, విచ్ కెన్ డిస్ప్లేస్ విచ్ వన్. ఇవన్నీ కూడా మనకి ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ బేస్ చేసుకుని తెలుస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, లోవర్ ద నెగిటివ్ ఎస్ఆర్పి ఇట్ విల్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, హయ్యర్ ద పాజిటివ్ ఎస్ఆర్పి విల్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లోవర్ ఎస్ఆర్పి కెన్ డిస్ప్లేస్ హయ్యర్ ఎస్ఆర్పి. ఇవే మనకు ఉన్నటువంటి అప్లికేషన్స్. మనం చూద్దాం ఇక్కడ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ఇఫ్ మెటల్ హ్యాస్ హయ్యర్ పాజిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ దెన్ ద మెటల్ అయాన్ కెన్ యాక్ట్ యాజ్ ఏ వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే ఏదైనా ఒక మెటల్కి యొక్క ఎస్ఆర్పి వాల్యూస్, ఇంకా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఓన్లీ ఎస్ఆర్పిస్ గురించే మాట్లాడుకుందాం, ఎస్ఓపి గురించి వదిలేయండి. ఎస్ఆర్పి అంటే ఆడ ఏదైనా ఎస్ఓపిస్ ఇచ్చినా సరే వాటిని ఎస్ఆర్పి కింద కన్వర్ట్ చేసుకుని ఈ అప్లికేషన్స్ అప్లికే చేసుకోండి. నేను అన్నీ కూడా ఎస్ఆర్పి బేస్ చేసి చెప్తున్నాను ఇక్కడ. సో హయ్యర్ ద పాజిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏదైనా ఒక మెటల్కి పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూ ఉంటే గనక ద మెటల్ అయాన్ కెన్ యాక్ట్ యాజ్, అంటే Cu2+Cu ఈజ్ +0.34, అంటే దాని యొక్క పాజిటివ్ ఎస్ఆర్పి ఉంది. ఇప్పుడు దీంట్లో మెటల్ అయాన్ విల్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బట్ నాట్ ద మెటల్ అయాన్ విల్ యాక్ట్ యాజ్, అంటే Cu2+కి Cu2+ is +0.34, ఇన్ దట్ Cu2+ విల్ యాక్ట్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇఫ్ ద మెటల్ అయాన్ హ్యాస్ హయ్యర్ నెగిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ దెన్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇప్పుడు లిథియం ఉంది, 3.02 మైనస్ చెప్తున్నాం, అంటే లిథియం విల్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఎందుకంటే హయ్యర్ ద నెగిటివ్ ఎస్ఆర్పి విల్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ద మెటల్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ పాజిటివ్ ఎస్ఆర్పి ఈజ్ గోయింగ్ టు బి మోర్ దెన్ మెటల్ అయాన్ విల్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఈ డిఫరెన్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఏ మెటల్ హ్యావింగ్ నెగిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ కెన్ లిబరేట్ హైడ్రోజన్ ఫ్రమ్ ద డైల్యూట్ యాసిడ్స్ అండ్ మెటల్ విత్ పాజిటివ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ కెనాట్ లిబరేట్. ఏదైతే ఇప్పుడు కాపర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ ఇవన్నిటి కూడా పాజిటివ్ ఎస్ఆర్పిస్ ఉన్నాయి, అంటే వాటికి హైడ్రోజన్ కంటే కూడా పాజిటివ్ ఎస్ఆర్పిస్ ఉన్నాయి కాబట్టి దే కాంట్ లిబరేట్ ద హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ ఏ పర్టికులర్ యాసిడ్ ఆర్ ఫ్రమ్ ద వాటర్ ఆల్సో. బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు టేక్ నెగిటివ్ ఎస్ఆర్పిస్ దే కెన్ లిబరేట్ ద వాటర్. ఇక్కడ రాయినటువంటి ఇంకో పాయింట్ నేను చెప్పాను కదా, విచ్ కెన్ డిస్ప్లేస్ విచ్ వన్, అంటే కాపర్ సల్ఫేట్ జింక్ ఉంది, సో జింక్ కెన్ డిస్ప్లేస్ కాపర్, కాపర్ ఉంది సిల్వర్ ఉంది, సో కాపర్ కెన్ డిస్ప్లేస్ సిల్వర్. అంటే నెగిటివ్ ఎస్ఆర్పిస్, లోవర్ ఎస్ఆర్పిస్ కెన్ డిస్ప్లేస్ హయ్యర్ ఎస్ఆర్పిస్. అదొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఆఫ్ Al3+, Ag+, K+, Cr3+, అన్నీ కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు. ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ కన్వర్ట్ ఇంటూ న్యూట్రల్, సో దట్ మీన్స్ రిడక్షన్. సో అన్నీ కూడా రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు, సో అందుకని యాజ్ ఇట్ ఈజ్గా మనం వాడచ్చు. సో ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రెడ్యూసింగ్ పవర్ ఆఫ్ ద మెటల్. సో రెడ్యూసింగ్ పవర్కి ఏం చెప్పాను, మోర్ ద నెగిటివ్ ఎస్ఆర్పి మోర్ విల్ బి ద రెడ్యూసింగ్ ఎబిలిటీ. సో ఇప్పుడు హయ్యెస్ట్ నెగిటివ్ ఎస్ఆర్పి దేనికి ఉంది, లాస్ట్ పొటాషియంకి ఉంది. సో పొటాషియం ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద హయ్యెస్ట్ నెగిటివ్ ఎస్ఆర్పి. దెన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఫర్ విచ్ వన్, -1.66. సో 1.66 దేనిది, అల్యూమినియంది. తర్వాత -1.6 తర్వాత -0.74 క్రోమియం, తర్వాత ఇంకా మిగిలింది సిల్వర్. సో దిస్ ఈజ్ వాట్ ద వాల్యూస్ వీఆర్ సపోజ్ టు టేక్. పొటాషియం గ్రేటర్ దెన్, అల్యూమినియం గ్రేటర్ దెన్, క్రోమియం గ్రేటర్ దెన్ సిల్వర్. నెక్స్ట్ వన్,
A button cell used in watches function as following. Zn plus Ag2O gives rise to H2O 2Ag plus Zn2 plus OH minus Zn2 plus 2 electrons, Zn 0.76, Ag2O is going to give 0.34. So now what is the cell potential? ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం E cell is equal to E cathode minus E anode. సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అడిగాడు కాబట్టి E0 సెల్ E0 క్యాథోడ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో ఏది క్యాథోడ్ ఏది యానోడ్? సో నేను చెప్పాను కదా, ఏదైతే ఎస్ఆర్పి వాల్యూ ఎక్కువ ఉంటుందో దానికి పాజిటివ్ ఎస్ఆర్పీస్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి నెగిటివ్ ఎస్ఆర్పి. నెగిటివ్ ఎస్ఆర్పి విల్ యాక్ట్ యాజ్ యానోడ్. Positive SRP will act as cathode. And then the cathode will undergo reduction, anode will undergo oxidation, so that it is supposed to be. So 0.34 minus of minus 0.76. So it's going to be 1.1 volt potential. So it's going to be the answer. Okay na? So this is 1.1 volt potential. Next, standard reduction potentials of the half reactions. Anni kuda F2 to F minus, Cl2 to Cl minus, Br2 to Br minus, I2 to I minus. అన్నీ కూడా మనకి రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు. ద స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ రెస్పెక్టివ్లీ. స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే హైయెస్ట్ ఎస్ఆర్పి. సో F2 విల్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే లోవర్ ఎస్ఆర్పి. సో ఇది లోవర్ ఎస్ఆర్పి, కానీ దీంట్లో మనకి ఏది పనిచేస్తుంది? I మైనస్. సో F2 అండ్ I మైనస్. అదేగా చెప్పుకున్నాం మనం ఇందాక మెటల్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఆపోజిట్ చెప్పుకున్నాం. ఇప్పుడు నాన్ మెటల్స్. సో నాన్ మెటల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇట్స్ అయాన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. దట్స్ వై I మైనస్ యాక్టింగ్ యాజ్ రెడ్యూసింగ్ అండ్ F2 ఈజ్ యాక్టింగ్ యాజ్ ఆక్సిడైజింగ్. నౌ అగైన్ వాల్యూస్ ఇచ్చాడు. X ఈజ్ గోయింగ్ టు బి -1.2, Y ఈజ్ ఈక్వల్ టు 0.5, Z ఈజ్ ఈక్వల్ టు -3.0. సో ఏమడుగుతున్నాడు? రెడ్యూసింగ్ పవర్స్ Z గ్రేటర్ దాన్ X గ్రేటర్ దాన్ Y. Z గ్రేటర్ దాన్ X గ్రేటర్ దాన్ Y విల్ బి ద ఆన్సర్. జస్ట్ బేస్డ్ ఆన్ ఎస్ఆర్పి వాల్యూస్. అంతకు మించి దీంట్లో మనం ఇంకా ఏవి క్యాలిక్యులేషన్ చేయట్లేదు. ఓన్లీ ఎస్ఆర్పి వాల్యూస్ని కంపేర్ చేస్తున్నాం, కంపేర్ చేసి చెప్తున్నాం. ఏ సొల్యూషన్ కంటైన్స్ Fe2 plus Fe3 plus and I minus. This solution was treated with iodine at 35 degrees Celsius. And E0 for Fe3 plus is going to be 0.77, E0 for I2 is equal to 0.536. The favorable redox reaction is going to be ikkada Fe3 plus plus Fe is going to be 0.77 volts and I2 to 2I minus is going to be plus 0.536. సో ఏదైనా దీని వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాంగ్ హయ్యర్ ఎస్ఆర్పి విల్ యాక్ట్ యాజ్ ఎన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంతే కదా? సో ఇది క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది, ఇది యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో లోవర్ ఎస్ఆర్పి విల్ యాక్ట్ యాజ్ యానోడ్, హయ్యర్ ఎస్ఆర్పి విల్ యాక్ట్ యాజ్ క్యాథోడ్. సో హయ్యర్ ఎస్ఆర్పి ఉంది కాబట్టి ఇక్కడ 0.77 volts potential. So I minus will be acting as an oxidizing agent and I2 will act as reducing agent. Fe3 plus is going to be acting as oxidizing agent, Fe will act as reducing agent. So ikkada em ichadu? I2 will be reduced to I minus. It's going to be wrong. There will be no redox reaction. It is also wrong. There is a chance of getting the redox reaction. And I minus will be oxidized to I2. It's correct. Fe2 plus will be oxidized to Fe3 plus. It's wrong. So manaki Fe3 plus reduction to Fe or Fe2 plus is possible, and we are going to be having I minus will be get current to I2 is going to be possible. So andukani C is going to be the correct answer. Idi manaki electrochemical series or activity series based cheskuni unnatuvanti information prakaram questions. Next we are going to have the last part of electrochemical cell is batteries. Batteries తీసుకుంటే కనుక మనకి ఎన్ని రకాల బ్యాటరీస్ ఉన్నాయి? 2 రకాల బ్యాటరీస్ ఉన్నాయి, ప్రైమరీ సెల్స్ అండ్ సెకండరీ సెల్స్. ఏంటి ప్రైమరీ సెల్స్? నో ఇనీషియల్ ఛార్జ్ రిక్వైర్డ్. సో దాన్ని మనం ప్రైమరీ సెల్స్ అంటాం. ఇనీషియల్ ఛార్జ్ రిక్వైర్డ్. ఏ బ్యాటరీకి అయితే మన ఇనీషియల్ ఛార్జ్ రిక్వైర్డో దాన్ని సెకండరీ సెల్ అని. ఏదైతే ఇనీషియల్ ఛార్జ్ లేకుండా ఆ అంతటా అదే మనకి
పొటెన్షియల్ జనరేట్ చేస్తే దాన్ని ప్రైమరీ సెల్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఈ ప్రైమరీ సెల్ నాట్ రీయూజబుల్. దిస్ క్యాన్ బి రీయూజబుల్. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ టైం ఛార్జ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ టైం డిశ్చార్జ్ చేయొచ్చు. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీయూజబుల్, నాట్ పాసిబుల్. రీయూజబిలిటీ ఈజ్ పాసిబుల్. సో ఇది మనకి ఉన్నటువంటిది. దీనికి ఎగ్జాంపుల్గా డ్రై సెల్, లెక్లాన్ సెల్, ఇట్స్ లెడ్ యాసిడ్ బ్యాటరీ, అండ్ ఈవెన్ మెర్క్యూరీ సెల్ ఆల్సో కమ్స్ అండర్ ద ప్రైమరీ బ్యాటరీ. చూద్దాం మనం. సో ఫస్ట్ లెక్లాన్ సెల్, డ్రై సెల్. ఈ లెక్లాన్ సెల్, డ్రై సెల్ అంటే ఏంటి? మనం చూసేటటువంటి పెద్ద బ్యాటరీ. ఇంతకుముందు మనకి ట్రాన్సిస్టర్లో కానీ రేడియోస్లో కానీ పెద్ద పెద్ద బ్యాటరీలు వాడేవారు కదా, దాన్నే లెక్లాన్ సెల్ అంటాం. ఈ లెక్లాన్ సెల్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే కనుక మనకి చుట్టూ ఉన్నటువంటిది, ఈ చుట్టూ ఉన్నటువంటిది ఏంటి? జింక్. కార్బన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రజెంట్ అట్ సెంటర్, whereas the zinc is going to be acting as an anode. So ఇక్కడ మనకి zinc is acting as an anode. What we are going to be mention that plate, అంటే ఆ పర్టికులర్గా మెటల్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ మెటల్ ప్లేటే మనకి జింక్ ఎలక్ట్రోడ్. ఏ ఎలక్ట్రోడ్ అది? యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. కార్బన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఇది యాక్టింగ్ యాజ్ క్యాథోడ్. కార్బన్ అనేది క్యాథోడ్ కింద పనిచేస్తుంది. మనకి MnO2 ప్లస్ కార్బన్ బ్లాక్ అండ్ NH4Cl పేస్ట్, ఈ మూడు కలిపి ఈ క్యాథోడ్కి యానోడ్కి మధ్యలో ఎలక్ట్రోలైటిక్ పేస్ట్ కింద ఉంటుంది అన్నమాట. సో ఆ ఎలక్ట్రోలైటిక్ పేస్ట్ కింద ఉంటుంది. ఎ సెపరేటర్ ఈస్ గోయింగ్ టు బి వన్ పాలిథిన్ కవర్ అండ్ ద కార్బన్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ మిక్సర్ ఆ యానోడ్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడేమో కార్బన్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ పేస్ట్ ఉంటుంది, ఇక్కడేమో మ్యాంగనీస్ డయాక్సైడ్, కార్బన్ బ్లాక్, NH4Cl పేస్ట్. ఇవంతా కూడా మనకి ఈ బ్యాటరీలో కన్స్ట్రక్షన్ చేసాం. ఇప్పుడు ఈ క్యాథోడ్, ఈ యానోడ్ ఏ ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ చేస్తాం. ఎప్పుడైతే ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్కి మనం ఒక సప్లై కావాలో అప్పుడు సప్లై చేస్తే కనుక ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి బల్బ్ వెలగడం అనేది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? అట్ యానోడ్ Zn gives rise to Zn2 plus 2 electrons. At cathode MnO2 plus NH4 plus gives rise to MnOOH NH3. అంటే జింక్ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యి MnO2 పేస్ట్లోకి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. ఎప్పుడైతే ఈ డ్రై అయిపోతుందో ఈ అమ్మోనియం అంతా కూడా ఇక్కడ అమ్మోనియం అయాన్ అనేది అమ్మోనియం కింద కన్వర్ట్ అయిపోతుందో అప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోతుంది. సో అంతవరకు కూడా బ్యాటరీ పనిచేస్తుంది. సో దట్స్ వాట్ ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి? అట్ క్యాథోడ్ వాట్ ఈజ్ హ్యాపెన్, అట్ యానోడ్ వాట్ ఈజ్ హ్యాపెన్, and what is going to be the potential we are going to be getting. So this potential is approximately 1.51 volts potential. దీని నుంచి వచ్చే పొటెన్షియల్ అంతా 1.51. తర్వాత మెర్క్యూరీ సెల్ అంటే మనం బ్యాటరీస్ ఏదైతే చిన్న చిన్నవి అంటే క్యాలిక్యులేటర్లో కానీ వాచెస్లో కానీ ఈ వాడి బ్యాటరీస్ అన్నీ కూడా బటన్ సెల్స్ అంటాం. సో ఇది ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ మెర్క్యూరీ సెల్. ఇది ఎలా ఉంటుంది? బటన్లా ఉంటుంది. ఈ పైన ఒక క్యాప్ ఉంటుంది, అది ఒక క్యాథోడ్, లోపల ఇంకోటి ఉంటుంది, అదేమో యానోడ్. సో అది ఇక్కడ మనం చూపించాం. మనం అవుటర్ స్టీల్ కేస్ ఫర్ ప్రొటెక్షన్, స్టీల్ అవుటర్ టాప్ పైనుండి ఏదైతే ఉందో. సో టిన్ ప్లేటెడ్ ఇన్నర్ టాప్, లోపల మనకి మళ్ళీ టిన్ ప్లేట్ తోటి ఉంటుంది. తర్వాత జింక్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ యానోడ్, సో ద వన్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రజెంట్ హియర్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సీలింగ్ అండ్ ఇన్సులేటింగ్ గ్యాస్కెట్, ఎందుకంటే పైన మనకి షాక్ కొట్టకుండా ఇన్సులేటర్ ఉంటుంది. So KOH saturated with ZnO will act as a electrolyte. And potassium hydroxide plus ZnO is going to be acting as a electrolyte. And HGO is going to be HGO mixed with graphite cathode will act as an cathode. And we are going to have inner steel case, barrier, gas vent. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కావాల్సిందంటే జింక్ యానోడ్ అండ్ సిల్వర్ ఆక్సైడ్ మెర్క్యూరీ ఆక్సైడ్ is going to be acting as a cathode. ఏ రియాక్షన్ జరుగుతాయి? Zinc amalgam with 2 OH minus gives rise to ZnO plus H2O 2 electrons. At cathode, HGO plus H2O gives rise to Hg plus 2OH minus. Overall reaction if you are taking zinc amalgam converts to ZnO and HGO converts to Hg. So దీంట్లో మనకి net E0 value is going to be plus 1.35 volt potential. ఈ పర్టికులర్ సెల్ పొటెన్షియల్ బ్యాటరీ నుంచి తీసుకుంటాం కాబట్టి ఇది కొంచెం తక్కువ పొటెన్షియల్ మనకి ఇవ్వడానికి చేస్తుంది. తర్వాత లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, సెకండరీ సెల్స్కి వచ్చేసరికి లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. ఈ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ మనం ఆల్రెడీ ఇంట్లో మనం చూసే ఉంటాం ఇన్వర్టర్స్లో. ఇక్కడ ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్, పాజిటివ్ ఎలక్ట్రోడ్ రెండు కూడా పైకి ఉంటాయి.
సో దీంట్లో మనకి క్యాథోడ్ కింద ఏంటంటే లెడ్ గ్రిడ్ విత్ PbO2 అంటే PbO2 లెడ్ ఆక్సైడ్స్తో ఉన్నటువంటి లెడ్ గ్రిడ్ అనేది క్యాథోడ్ కింద పనిచేస్తుంది. లెడ్ గ్రిడ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఫిల్డ్ బై స్పాంజీ లెడ్ విల్ యాక్ట్ యాజ్ అన్ యానోడ్. సో ఈ రెండింటికి మధ్యలో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏమవుద్ది? యాసిడ్. అందుకనే లెడ్ యాసిడ్ బ్యాటరీ. సల్ఫ్యూరిక్ యాసిడ్ జనరల్గా వాడతాం మనం. సో ఈ పర్టికులర్ బ్యాటరీలో ఏమేం జరుగుతాయి? ఎట్ యానోడ్ lead combine with sulfate and will get PbSO4. At cathode lead oxide converts to lead sulfate. అంటే రెండిట్లో కూడా వచ్చేది lead sulfate. కాకపోతే lead converts to lead sulfate, lead oxide convert to lead sulfate. That is the difference we are going to have. So total when you are going to have discharging అంటే ఇప్పుడు ఈ సెకండరీ బ్యాటరీలో ఏం జరుగుతుంది? స్పెషాలిటీ మనం కావాల్సి వచ్చినప్పుడు ఎలక్ట్రోలైటిక్ సెల్ లేదంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ కింద మారిపోతుంది. ఎందుకంటే మనం పొటెన్షియల్ ఇచ్చినప్పుడు తీసుకుంటుంది, ఎప్పుడైతే మనకు పొటెన్షియల్ కావాలో డిశ్చార్జ్ చేస్తుంది. అంటే మనకు ఫస్ట్ మనం బ్యాటరీ పెట్టి ఛార్జింగ్ చేస్తాం. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తుంది? ఇది ఎలక్ట్రోలైటిక్ సెల్ కింద పనిచేస్తుంది. ఎందుకంటే మనం కరెంట్ ఇస్తున్నాం, ఆ కరెంట్ని తీసుకుని దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి కరెంట్ కావాలో అప్పుడు డిశ్చార్జ్ చేయడం మొదలు పెడుతుంది. డిశ్చార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏదైతే ఇప్పుడు కెమికల్ ఎనర్జీని తెచ్చుకుందో ఆ కెమికల్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి బయటికి ఇస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్ డ్యూరింగ్ ద ఛార్జింగ్, ఎలక్ట్రోకెమికల్ సెల్ డ్యూరింగ్ ద డిశ్చార్జింగ్. అదే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. డ్యూరింగ్ డిశ్చార్జింగ్ ఏం జరుగుతుంది? లెడ్ ప్లస్ లెడ్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫేట్ గివ్స్ రైజ్ టు సో లెడ్ అండ్ లెడ్ ఆక్సైడ్ అండ్ సల్ఫేట్. సో ఇవి రెండు కూడా మనకి సేమ్ కలిసిపోయి వచ్చేసినాయి. వీఆర్ గోయింగ్ టు గెట్ Pb2+. అంటే ఈ PbSO4 ఫామ్ అవుతుంది. వెరాస్ డ్యూరింగ్ ద ఎక్స్టర్నల్ కరెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ రివర్సల్. సో PbSO4 + 2H2O గివ్స్ రైజ్ టు Pb + PbO2. అంటే Pb + PbO2 సల్ఫేట్ + H+ is going to be get come to PbSO4 will be making the reaction back. We are going to get PbSO4 + 2H2O. ఇక 2 PbSO4 2H2O వస్తుంది. ఇది మళ్ళీ రివర్స్ అయ్యి Pb + PbO2 + SO4 2-. అంటే ఎప్పుడైతే ఛార్జింగ్ చేస్తున్నామో ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేస్తుంది, ఎప్పుడైతే డిశ్చార్జ్ చేస్తున్నామో అది ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇచ్చి మనకి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దీన్ని లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అని చెప్తున్నాం. నెక్స్ట్ నికెల్ కాడ్మియం బ్యాటరీ. ఎందుకంటే ఈ లెడ్ బ్యాటరీ అనేది కొంచెం పొల్యూషన్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కొంచెం పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం కొంచెం అదర్ బ్యాటరీస్ ట్రై చేశారు. దాంట్లో ఒకటి నికెల్ కాడ్మియం సెల్. ఇక్కడ కూడా మనకి యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఇది మనకి ఇంపార్టెంట్. సో అట్ యానోడ్ Cd + 2OH- gives CdOH-. At cathode NaOH we are going to be getting convert to NaOH twice. Overall reaction cadmium plus nickel oxide hydroxide giving rise to cadmium hydroxide plus nickel hydroxide. ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇక్కడ మనకి చూడొచ్చు. నికెల్ కాడ్మియం బ్యాటరీ బట్ వెరీ కాస్ట్లీ, దట్స్ వీ కాంట్ ఏబుల్ టు మేక్ ఇట్. తర్వాత H2O2 ఫ్యూయల్ సెల్స్. వితౌట్ హ్యావింగ్ ద పొల్యూషన్ వీ క్యాన్ ఏబుల్ టు డూ దిస్ వన్ అండ్ H2 గ్యాస్ ఈస్ పంప్డ్ త్రూ దిస్ వన్ and we are going to be getting H2 plus O2. Both of them are pumping and we are going to be getting middle hot KOH solution making the formation of H2O. So during this one we can able to get what solution? O2 plus 2H2O gives rise to 4OH-. 2H2 plus 4OH- gives us 4H2O. And finally overall reaction is going to be this one. So that we can able to make the net reaction is going to be giving some potential. So that potential can be used for making the electrical energy. Whatever the combustion energy we are going to be getting. Here H2 plus O2 combustion. So combustion is going to be get converted to electrical energy. Combustion energy converted to electrical energy. అందుకనే దీన్ని మనం ఫ్యూయల్ సెల్ అన్నాం. ఎందుకంటే ఇది ఫ్యూయల్ కింద వాడి మండించి మన ఎనర్జీని తెస్తున్నాం కాబట్టి H2O2 ఫ్యూయల్ సెల్ అని చెప్పి అన్నాం. తర్వాత కరోజన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. దీన్ని కూడా ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ కిందే మనం గుర్తించాం. ఎందుకని ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్ కింద గుర్తించాము అంటే ఇక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే Fe converts to Fe2+, and that Fe2+ whatever we got, it is reacting with your O2 and getting converted to Fe2O3. అలాగే దీనికి కావాల్సినటువంటి
ఏదైతే ఒక చోట H plus can converted to H2O and we are going to be getting this reaction. ఇక్కడ జనరల్గా కరోజన్ అంటే ఏంటి మనకి ఒక మెటల్ని తీసుకున్నప్పుడు ఆ మెటల్ అనేది ఎక్స్పోజ్డ్ టు ద ఆక్సిజన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ ఆక్సైడ్ ఫిలిం ఆన్ దట్ వన్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ వన్ రస్టింగ్. అంటే ఆ మెటల్ అనేది ఫేడ్ అయిపోతుంది. ఆ మెటల్ ఫేడింగ్ అనేది మనం ఐరన్లో చూడొచ్చు, సిల్వర్లో చూడొచ్చు, కాపర్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఆక్సైడ్ ఫిల్మ్ని ఫామ్ చేసేసుకుని అవి కంటిన్యూస్గా కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఆ ఫేడ్ అవుట్ అయిపోవడాన్ని మనం రస్టింగ్ ఆర్ కరోజన్ అంటాం. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఐరన్ కరోజన్. ఈ ఐరన్ కరోజన్ ఇది ఒక మెటల్ పీస్ ఆఫ్ ఐరన్. ఇక్కడ నేను రాసింది ఒక మెటల్ పీస్ ఆఫ్ ఐరన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు తీసుకున్నట్లయితే కనుక ఇది ఒక మెటల్ పీస్ ఆఫ్ ఐరన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఏ స్మాల్ డాట్, అంటే ఒక చోట ఓపెన్ అయి ఉంది. సో అప్పుడు ఈ ఐరన్ అనేది Fe2+ కింద కన్వర్ట్ అయ్యి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ తోటి కన్వర్ట్ అయ్యి అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ కన్వర్ట్ టు వాటర్. సో దిస్ వాటర్ is going to be again making the Fe2O3 XH2O. The rust is going to be having Fe2O3 XH2O. ఎందుకంటే ఈ Fe2+ బయటకు వచ్చి again it converted to Fe3+. ఈ Fe2+ ఏదైతే వచ్చిందో this is going to be get converted to Fe3+. That Fe3+ combining with O2 and we are going to get Fe2O3. సో ఈ Fe2O3 అనేది వాటర్తో రియాక్ట్ అయ్యి మనకు రస్ట్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక oxidation Fe2+. So it's taking place and O2 plus 4H plus gives us to 4 electron 2H2O. It's going to be reduction. Now ఈ రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి atmospheric oxidation ఏం జరుగుతుంది Fe2+ plus H2O gives rise to Fe2O3 plus 4H plus. And now whatever we are going to be getting overall reaction 2Fe plus 4H plus gives rise to 2Fe2 plus 2H2O. Finally we are going to be getting here 1.27 volts potential is going to be getting it by this one. That's why we can say the corrosion is also going to be one of the electrochemical reaction. So ala చెప్పడం కోసమే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వచ్చింది. 0.44 volts and 1.23 it's going to be giving 1.67 volts potential. So iron demo 0.44, this one is going to be and this is going to be having 1.23. So total it is going to be coming around 0.47, sorry 1.67 volts potential. ఈ కరోజన్ జరగడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం? ఐరన్ అనేది చాలా కన్స్ట్రక్షన్స్లో వాడతాం. సో ఆ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా మనకి రస్టింగ్ అయితే కనుక ఐరన్ లాస్ అయిపోతుంది, ఆ కన్స్ట్రక్షన్ అన్నీ కూలిపోతాయి. సో ఈ కరోజన్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు అవాయిడ్ ద కరోజన్ ఆఫ్ ఐరన్ స్పెషల్లీ. సో ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, వాట్ ఆర్ ద థింగ్స్ వీ క్యాన్ ఏబుల్ టు డూ? సో సింపుల్గా చెప్పాలంటే ఐరన్ని అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్కి ఎక్స్పోజ్ చేయకూడదు. ఎక్స్పోజ్ చేయకూడదంటే ఐరన్ని మనం కాపాడాలి. సో ఏ రకంగా కాపాడచ్చు? సో బై పెయింటింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ఐరన్, బై అప్లయింగ్ ద కెమికల్స్ లైక్ బిస్ఫినాల్ అండ్ గ్రీజు బిస్ఫినాల్ ఏంటంటే ఆక్సిజన్ అవ్వకుండా చేసేస్తాయి. బై కవరింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ఐరన్ బై అదర్ మెటల్స్ లైక్ జింక్ అండ్ టిన్. దీన్నే మనం గ్యాల్వనైజేషన్ అంటాం. అంటే ఐరన్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంకొక మెటల్ని దాని మీద వేస్తున్నాం. సో మెటల్ అనేది ముందు ఆక్సిడైజ్ అయిపోతుంది, ఐరన్ ఆక్సిడైజ్ అవ్వకుండా. ద ఐరన్ మెటల్ ఈజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ రస్టింగ్ బై సాక్రిఫిషియల్ ప్రొటెక్షన్. అదే ఇప్పుడు చెప్తున్నాం మనం. ఇన్ దిస్ మెథడ్ యాక్టివ్ మెటల్ లైక్ జింక్ అల్యూమినియం ఈజ్ కనెక్టెడ్ టు ద ఐరన్ ఆర్టికల్ సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ యువర్ aluminum or zinc will be get corroded, so that we can able to protect our iron metal not to get corroded. అది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. Zinc can be coated on iron to produce galvanized iron, but the reverse is not possible. It is because of zinc is lighter than iron. అసలు మనకి దానికి సంబంధం లేదు, రిడక్షన్ పొటెన్షియల్ సంబంధం. Zinc has lower melting point, not required. Zinc has lower negative electrode potential than iron. Lower negative అంటున్నాడు. So got the higher negative. So this is going to, zinc is going to have minus 0.76. Iron is going to have minus 0.44. So that's why the answer is going to be D. That is the reason we are going to be getting the galvanization we are using with zinc or aluminum. Aluminum is having minus 1.60. It is going to have minus 0.76. So that's why we are going to be using it. So ఈ రకంగా మనం ఎలక్ట్రోకెమిస్ట్రీని కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అండ్
మోర్ ప్రాబబుల్ క్వశ్చన్స్ వీఆర్ ఏబుల్ టు డిస్కస్ హియర్. అండ్ దీని గురించి నేను ఒక DPP అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.